మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. చుట్టుపక్కల చుట్టాలు ఏమనుకుంటే నాకేంటి, ఫ్రెండ్స్ ఏమనుకుంటే నాకేంటి, ఎవరి కోసం నేను బతుకును, నా కోసమే నేను బతుకుతాను అనేలా బతుకుతున్నా ద వన్ అండ్ ఓన్లీ పీస్ స్నిగ్ధ విత్ మీ. వస్తున్నారా? లేదు, కచేరి నుంచి వస్తుంది. ఆ తబలా వాయిస్తుంది, నేను మృదంగం వాయిస్తా. ముందు నిన్ను వాయించాలి. ఈ లోపల ఎంత గట్టిగా క్యాచ్ చేసావా? కొంతమందిని చూసినప్పుడే ఫ్లో వస్తుంది, గుర్తుపెట్టు. సో నిన్ను చూస్తే ఫ్లో తన్నుకొని వస్తుంది. ఒక్కసారిగా పట్టు చీర కట్టుకొని పెద్ద జడ పెట్టి 7 వారాలు నగలు పెట్టి డార్లింగ్ రోస్ట్లు చూస్తుంటా కదా, తారకర్ దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నా అని అలా కూర్చుంటాడు. సో ఇప్పుడు నేను అదే చెప్దాం అనుకున్నా. డైరెక్టర్స్ ఎవరైనా ఈ అమ్మాయికి మంచిగా పెళ్లి సీన్ ఏదో నుండి తాళి కట్టి శోభనం సీన్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమాలో చేయమన్న అర్థం, అంతే, తప్పుగా కాదు ప్లీజ్. టేస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు పీడ కళలో కూడా అలా ఊహించుకోరు. నెక్స్ట్ మంత్ తన పెళ్ళి ఉంది కదా, సూట్ చేయించుకుంటావా షేర్వాణి చేయించుకుంటావా అని మా అమ్మ అడిగేది. మా అమ్మమ్మ నాకు బట్టలు పెట్టినప్పుడు కూడా షేర్వాణి కొనిచ్చింది. కానీ ఇంట్లో ఎలా ఉంటావు? ఇంట్లో నైటీలు వేసుకోవా? నేను పోతాను నాకు ఇది వద్దు. బావా అని పిలిచే హీరోస్ ఎవరెవరు? నాగశౌర్య, నానిబాబు అసలు స్టార్ట్ చేసింది ఆయనలే గాని. ఈ దాంట్లో కూడా బావాని సేవ్ చేసావా? రాజ్బాబు అని ఉంటది, రాస్తారు. మిగతా హీరోస్ కి నిన్ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. లేదు, ఎస్పెషల్లీ తారక్ కావాలని భయపడితే సీనయ్య ఇప్పుడు కొట్టే సీన్లు ఉంటే నేను చేస్తాను, కొట్టించుకునే సీన్లు ఏమైనా ఉంటే నువ్వు అస్సలు మొహమాట పడుకో, తనకు వేసేయాలి. యాక్టర్స్ కి స్కిన్ చాలా ఇంపార్టెంట్ అండ్ అది బాగా పట్టించుకోవాలి అని తనే సన్ స్క్రీన్ అది సజెస్ట్ చేయించి ఆ తర్వాత నుంచి నేను సన్ స్క్రీన్ పెట్టుకోవడం, కొంచెం కేర్ తీసుకోవడం మొదలు పెట్టా. అసలు అదే సన్ స్క్రీన్ వాడుతున్నావు అప్పటి నుంచి? ఒక బ్రాండ్ మళ్ళీ చెప్పమాగలేదు, ఊరికి మళ్ళీ మార్కెట్ చేసినట్టుంటది. అస్సలు చెప్పండి. ఇక ఒక 500 ఎకరాల పైన ఉందని నేను విన్నాను, రాజమండ్రి సైడ్ అంతా. ఫ్రాంక్ గా చెప్పాలంటే స్కూల్కి వెళ్ళేటప్పుడే టామ్ బాయ్ మనం? లేదు, నేను కాలేజీలో చీర కడితే వెనకబడేది. మీరు చూస్తే ఇయర్లో ఒక 2-3 మాలలు వేసుకోవటం నేను చూస్తూనే ఉంటా. అంటే మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? కొన్ని చోట్ల అయితే గర్భగుడికి అలౌ చేయని చోట కూడా నేను జ్యోతిర్ముడి పెట్టుకున్నప్పుడు లోపలికి వెళ్తాను అండ్ నేను అంతే నిష్ఠగా అలా చేసుకుంటాను. పీసీఓడి ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 3 months అట్లాగా గ్యాప్ వచ్చేస్తుంది అండ్ ఐ టేక్ టాబ్లెట్స్ ఆల్సో, మెడికేషన్. కానీ దానివల్ల ప్రాబ్లం రాదా? వస్తుంది, నాకు గర్భసంచితో పని లేదు కదా. అంటే గర్భసంచి ఉంచారా, తీసేపిచ్చారా? ఇంకా తీయలేదు, తీసేస్తా. డ్రింక్ చేయటం అదంతా అలవాట? యా. ఏంటి, ఎక్కువ విస్కీయా వోడ్కానా? ఆమె విస్కీ పర్సన్. నాకు తర్వాత తెలిసింది మీరు మంచి సింగర్ అని. మొన్న కూడా ఫ్రైడే మూవీలో ఒక సాంగ్ పాడాను. డెత్ బెడ్ మీద ఉన్నా నాకు గుర్తు వస్తుందేమో, ఎందుకంటే మమ్మీ చనిపోయిన 15 days తర్వాత నాకు అది వచ్చింది. పాడొకసారి. అమ్మా తనువున మోసి నిన్నే వరముగా ఇచ్చి బదులుగా ఏమి అడగకపోగా తిరిగిక ప్రేమే పంచిస్తావు. ప్రేమగా పెదవులు నిన్ను పిలిచెను అమ్మా అనిలా. నాతో పాటు మమ్మీ షోలకు వచ్చి అట్లా ఉన్నోళ్ళు అలాగా మమ్మీని తీసుకురాపోయారా అంటే కష్టం అండి, మనమే వెళ్ళాలి అంటుంటాను. అలా అడిగినప్పుడల్లా తను నాతో పాటు వస్తే బాగుండేది. మా అమ్మ చెయ్యి అయితే ఇక్కడ టాటూ ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఏంటి ఇంత జోష్గా ఉన్నాను అనుకుంటున్నారా? రావాల్సిన వాళ్ళు వస్తే ఇలానే ఉంటుంది ఎప్పుడైనా కానీ. బట్ ప్రపంచంతో సంబంధం లేకుండా చుట్టుపక్కల ఎవరేమనుకుంటే నాకేంటి, చుట్టుపక్కల చుట్టాలు ఏమనుకుంటే నాకేంటి, ఫ్రెండ్స్ ఏమనుకుంటే నాకేంటి,
ఎవరి కోసం నేను బతుకును, నా కోసమే నేను బతుకుతాను అనేలా బతుకుతున్నా ద వన్ అండ్ ఓన్లీ పీస్ స్నిగ్ధ విత్ మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సిద్ధప్పా కాదు, ఈ లోపల ఎంత గట్టిగా క్యాచ్ చేసావా? ఫ్లో అలా వచ్చేసింది. కొంతమందిని చూసినప్పుడే ఫ్లో వస్తుంది, గుర్తుపెట్టు. ఓకే. సో నిన్ను చూస్తే ఫ్లో తన్నుకొని వస్తుంది. సో ఇంట్రో అంతకన్నా పెద్దగా చెప్తే బాగోదని చెప్పేసి నిజంగా గ్రేట్ సిద్ధు. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఓకే, కానీ 2011 నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది అలా మొదలైంది పింకీ, అంతేనా? సో సినిమాల పేరు కూడా పింకీ అని పడింది. నాని అస్తమానం పింకీ 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 అని బాగా గుర్తుండిపోయింది అందరికీ. ముందు ఒక 10-15 సంవత్సరాల ముందు జనరేషన్లో కూడా నేను నాలాగే ఉంటాను, ఒకరితో నాకు సంబంధం లేదు, నా తల్లిదండ్రులు నాకు ముఖ్యం, వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు అని బతకడం చాలా కష్టం. ఒక అబ్బాయి కూడా కాదు. అలాంటిది మీరు ఇలా హ్యాపీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయటం ఎవరైనా చూసి నిజంగా లోపల జలస్గా ఫీల్ అవుతారు, కానీ బయటికి కావాలని చెప్పినట్టు ఉంటుంది కదా. అంటే అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకు పని లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ హర్ట్ దెమ్ అంతే. సో నువ్వు కూడా లోపలే ఉంచేసుకుంటావు. లోపల ఉంచాల్సి బయట పెట్టాలి. పంచలేయాల్సి అంతే. నోటితోలు అనేది దేవుడు ఇచ్చాడు కదా, ఏం చేయాలి. అవును. కానీ 16 years సినిమా కెరీర్ చేసింది చాలా తక్కువ సినిమాలు, కానీ ఇండస్ట్రీ అనుకుంటే నీకున్న టాలెంట్కి చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు. ఒక 200-300 సినిమాలు చేయాల్సిన సిద్ధ ఎందుకు 40 సినిమాలకే ఆగిపోయింది అంటే, వేరే వర్క్స్ వల్ల బిజీగా ఉండి సినిమాలు వచ్చినా చేయలేక, లేకపోతే వచ్చిన ఆపర్చునిటీ వరకే చేసుకుంటూ అడగలేక అందరినీ ఇంతవరకే చేశాను అనుకుంటావా లైఫ్లో? అంటే నేను అసలు ఏం ఆలోచించను దాని గురించి. ఫ్రాంక్గా నా దగ్గరికి ఏమైనా క్యారెక్టర్స్ వస్తే ఇది చేస్తాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఒక కమర్షియల్ సినిమా తీసుకో, ఓకే, అక్కడ ఎన్ని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మనం ఉన్న దూకుడికి మన్నే జనం రికగ్నిషన్ చేసే దీనికి సూట్ అయ్యే క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. ఓకే. ఆఫ్ బీట్ ఈ మధ్యనే ట్రై చేస్తున్నాను నేను, లైక్ కాప్స్ క్యారెక్టర్స్, రగ్గెడ్ కాప్స్ ఇట్లాంటి మధ్యలో లైక్ గుంటూరు టాకీస్ లాంటి పని డిఫరెంట్గా. కానీ వాళ్ళ డైరెక్టర్స్ చాయిస్, వాళ్ళు ఎవరిని చూడాలనుకుంటున్నారో ఆ రోల్లో వాళ్ళని చూస్తారు. అండ్ క్యారెక్టర్ ఆర్క్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. అంటే నీకు ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్? అప్పుడంతా ఎక్కువ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్, ఇంకొకటి పక్కన వాళ్ళని కిండల్ చేసేది లైక్ కామెంట్, అదే వచ్చి అవి రెండే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు సమ్ టైమ్స్ ఇట్స్ మొనాటనస్ అయిపోద్ది. ఈ ఫేజ్ లో చూసుకుంటే పోలీస్ అంటే పోసాన్ గారు, ఇంకా జేపీ గారు ఇట్లాగా కొన్ని ఫిక్స్ అయ్యి ఉండేవి. అవును. అట్లాగా ఆ టైంలో కూడా కొన్ని గట్టి బండి అంటే ఇట్స్ ఓకే. ఓకే. కానీ ఆల్మోస్ట్ చాలా మూవీస్ వరకు ఈ షార్ట్ హెయిర్ వరకు పెట్టుకొని యాక్ట్ చేశారు. ఇంతే లేదు, ఓన్లీ ఒక్క సినిమాలోనే టార్చర్ పెట్టి భాయిజాన్ వేయించారు అంతే. అదేంటి ఓ బేబీ. అవును, చచ్చానయ్యా బాబా విగ్గు పెట్టుకోలేదు. చిచ్చి ఇలా ఉంటాయి కదా ఏ బిట్లు అంటారు, ఇట్లా కర్టెన్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇలా పెట్టారు, క్లిప్పులు పెట్టారు, ఇక్కడ వెనకాల ఒకటి పెట్టారు, ఇక్కడ ఒకటి పెట్టారు, 3 బిట్లు. దాన్ని కవర్ చేయడానికి పైన టోపీ. ఒక షార్ట్కి అయితే గట్టి గరిచింది, ఎందుకంటే మర్చిపోతుంది. నాకు అలవాట్లేదు కదా, నాకు అలాగే శుభ్రం క్యారవన్లో పడుకోవడం, లేకపోతే నా పనులు ఏం చేసుకోవడం, సుబుక్కని టేక్ అనగానే వెళ్ళిపోవడం, షార్ట్ రెడీ అనగానే వెళ్ళిపోతాను. మా అమ్మకి మేకప్ ఉండదు అసలు, ఓన్లీ ఐ అప్లై సన్ స్క్రీన్ అండ్ గో ఆఫ్, అంతే. ఓకే. ఈ మధ్యన గుంటూరు టాకీస్ కి నేను ఫస్ట్ టైం అసలు నా మొహం మీద మేకప్ ఫస్ట్ టైం రావడమే గుంటూరు టాకీస్. అది ఎందుకు ట్యాన్ మేకప్, అది రౌడీ షీటర్ రోల్ కాబట్టి ట్యాన్ మేకప్. దాని తర్వాత ఈ మధ్యన 4 సినిమాల్లో 3 సినిమాల్లో మేకప్, ఎందుకంటే అది ట్యాన్ పోలీస్ రోల్. ఓకే. సో మరి తెల్లగా ఉంటావు కాబట్టి. ఈ మధ్యన క్రికెట్ ఆడి కొంచెం నల్లగా ట్యాన్ వచ్చింది. ట్యాన్ మేకప్ ఎందుకు రా, నేను ట్యానే క్యాచ్ చేస్తాను కొంచెం. ఓకే. బట్ ఇప్పుడు కొంచెం క్యారెక్టర్స్ డిఫరెంట్ గా, ఇప్పుడు లాస్ట్ 1 year చేసిన క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే ఒకటేమో కొంచెం సటిల్ పోలీసు,
నిన్న డబ్బింగ్ చెప్పొచ్చేదానికి ఓకే. వాయిస్ ఇంతకన్నా ఎక్కువ రేజ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి క్యారెక్టర్స్ చేసే స్నిగ్ధకి డైరెక్టర్స్ కి ఒక ఐడియా ఉంటుంది. స్నిగ్ధ అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాలి, మేము ఇలానే చూడాలనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు అన్నట్లుగానే ఒక్కసారి పోలీస్ వేస్తే పోలీసు, లాయర్ వేస్తే లాయరు, డాక్టర్ వేస్తే డాక్టరు. మన సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అది పరంపర. ఇంకా ఆడిషన్స్ లేదు, ఫోటో అక్కర్లేదు, మైండ్లో పెట్టుకుంటారు వీళ్ళు పోలీస్కే పనికి వస్తారని. ఆ రోజుల్లో కొన్ని సినిమాలు అయితే అదే ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే నేను అంత స్టోరీ కూడా అడుగుతుండే కాదు, వెళ్ళిపోతుండే షూటింగ్కి. అంతే సెట్లో అక్కడికి వచ్చాక అప్పుడు ఇది అంతే. జస్ట్ కాస్ట్యూమ్స్ అడుగుతుండే, నా కాస్ట్యూమ్స్ ఎప్పుడు నేనే క్యారీ చేస్తాను కాబట్టి. బట్ ఎప్పుడు సిగ్ధ అంటే ఎప్పుడు ట్రై చేయలేదా? ఇప్పుడు వరకు ఇన్ని క్యారెక్టర్స్, టామ్ బాయ్ కావచ్చు, పోలీసు, రకరకాలుగా వేసావు కదా, ఒక్కసారిగా పట్టు చీర కట్టుకొని పెద్ద జడ పెట్టి 7 వారాలు నగలు పెట్టి ఇప్పుడు మామూలుగా ఒక మంచి హీరోకి అమ్మగానో Darling. అక్కగానో డార్లింగ్ రోస్ట్లో చూస్తుంటా కదా, తారకర్ దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నా అని అలా కూర్చుంటా. ఇప్పుడు నేను అదే చెప్దాం అనుకున్నా. అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు డార్లింగ్. చాలా దేవుడు మంచి అందాన్ని ఇచ్చి, మంచి ఫిజిక్ నిచ్చి, మంచి కళనిచ్చి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వేదో ఈ టీ షర్ట్, ఈ జీన్స్ లో నీ అందాన్ని దాచిపెట్టేసావు కానీ ఒకసారి అది ఆ కట్టి ఏవి కూడా వచ్చినాయి అయ్యా ఏ కూడా వచ్చిందయ్యా బయటికి, కళ్ళు పేలిపోయే ఏ కూడా వచ్చిందయ్యా బయటికి. లక్కీగా ఏ జమానాలో మనం ఎక్కువ లేవు, ఇప్పటి నుంచే మొదలైంది. అది కూడా అయింది, ఆ కళాఖండం కూడా చూడడం అయింది. లేదు పాత సినిమాలలో నువ్వు ఈ రోజు ఇవన్నీ ధరించి ఒక గుడి దగ్గరికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అన్ని 7 వారాల నగలు పట్టు చీరలు కట్టుకొని వెళ్ళినట్టు ఎప్పుడైనా ఇంట్లో నువ్వన్నా అద్దం ముందు అన్ని పెట్టుకొని ఎప్పుడైనా లుక్ చూసుకున్నావు? ఎలా ఉంటావు? వద్దు వద్దు అంటే ఇష్టంతో మొత్తం అలా ఫుల్ లెంగ్ చూసుకోవాలని అర్థం చేయించుకుంటాం. ఇప్పుడు దాని ముందుకు వెళ్తే అది బెళ్ళమని పగిలిపోయింది అనుకో, బాగోదు ఫీల్. ఓకే. కానీ నందిని రెడ్డి గారి కళ్ళకి ఎలా కనిపించావు? ఒక్కరే చేశాను సింగింగ్, ఓకే, రియాలిటీ షో. దాని తర్వాత ఒక్కరే లిటిల్ స్టార్స్ కి యాంకరింగ్ చేశాను. అప్పుడు జడ్జ్ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ వాజ్ కళ్యాణ్ మాలిక్. ఓకే. మా అలా మొదలైంది మ్యూజిక్ డైరెక్టర్. అలాగే దాము అంకుల్ టీవీలో చూసారు యాక్చువల్లీ, ఈ రియాలిటీ షోస్ అన్ని ఫాలో అవుతారు, సింగింగ్ షోస్ అవన్నీ. ఇంట్లో చూసి నాకు ఈ మనిషి కావాలి రోల్ కని అడిగారంట. అప్పుడు కళ్యాణ్ మాలిక్ గారు అదేంటి ఇందులో ఈ స్టార్టింగ్ సాంగ్ ఉంది కదా అది పాడింది ఈఎంఐఏ, తీసుకొస్తానని చెప్పి అప్పుడు ఫోన్ చేస్తే నేను 2 hours పర్మిషన్ తీసుకుని మన భాయ్జాన్ ఆఫీస్కి వచ్చి అలా మొదలైంది ఆఫీస్కి. దాని తర్వాత నుంచి అలాగైంది, అలా మొదలైంది. ఇంకా అలా మొదలైంది అయ్యా. కానీ హ్యాపీగా ఫీల్ అవుతావు కదా ఇండస్ట్రీ వచ్చి ఇన్ని సినిమాలు ఇంతమంది స్టార్స్ తో చేయటమే కాకుండా సక్సెస్ రేట్ కూడా చెప్పాలంటే నీ వేలో చెప్పాలంటే అది నెక్స్ట్ లెవెలే. అది బ్లెస్సింగ్ అనే అనుకుంటా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారు. వన్ రీజన్ బీయింగ్ మనం మేకప్ వేసుకోము, మన స్టోన్ నోరెప్పితే తెలిసిపోతుంది. ఆఖరికి ఏందది మన లాక్డౌన్ టైంలో కూడా అమ్మ ఛాన్స్ దొరికింది షూటింగ్ వెళ్ళేవని గుండు చేయించుకొని గాగ్స్ పెట్టుకొని మాస్క్ వేసుకుని భయ్యా ఇది ఉందా అని అడగగానే మీరు మీరు అనిలాగా అంటే దొంగను చూసినట్టు చూసి మీరు మీరు పేరు వెంటనే తిరగదు కదా. మన నేమ్ స్నిగ్ధ, నేను పెట్టలేదు అయ్యా పుట్టిన వెంటనే నా పేరు స్నిగ్ధ అని నేను పెట్టుకున్నాను మరి. సో అలాగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరు సినిమాల్లో చేస్తారా, టీవీలో చూసినట్టు అలాగా నోరిప్పగానే కొంతమంది సార్ అంటారులే, పర్లేదు పర్లేదు అబ్బాయి. కానీ చాలా మంది అబ్బాయి అనుకుంటారు, అమ్మాయి అనుకుంటారు బయట. కొంతమంది సార్ అంటారు, అనేస్తారు పాపం తెలుసు అయినా సార్ సార్ అనేస్తారు కొంతమంది. మొన్ననే పెళ్లి దగ్గర మాట్లాడేప్పుడు సార్ సార్ అనేస్తాడు. నా ఫ్రెండ్స్ ఏమో నవ్వుతున్నారు, ఆ పక్కన వాళ్ళు ఇదేదని మాట్లాడుతున్నారు, నేను పాడాను పాట పాడాను పాప మర్చిపోయి సార్ అనేస్తున్నాడు మళ్ళీ. పోనీ నువ్వు అలా ఫిక్స్ అయ్యావు కదా బ్రో, ఇట్స్ ఓకే. అయ్యో సారీ మేడం అన్నాడు తర్వాత వచ్చి. అయ్యా పర్లేదు డార్లింగ్ నువ్వు అలా ఫిక్స్ అయ్యి నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను. ఓకే. అంటే నీకేది ఇష్టం, మేడం అంటే ఇష్టమా సార్ అంటే ఇష్టమా? నన్ను పేరు పెట్టి పిలిస్తే ఇష్టం యాక్చువల్లీ. అంతే, అది ఓకే. డెఫినెట్ గా ఇప్పుడు అందరిని పేరు పెట్టి గారు సారు అనలేం కదా. గారు సారు అక్కర్లా,
మామూలుగా అందరూ సిద్ధు అంటారు, హాయ్ స్నిగ్ధ ఎలా ఉన్నారు మాట్లాడేస్తారు. మెయిన్ గా మా టెక్నీషియన్స్ వీళ్ళందరూ అక్క అక్క అని పిలుస్తారు చక్కగా. ఓకే. అలాగే మాక్సిమం మా టెక్నీషియన్స్ వీళ్ళందరూ అలాగే అక్క అక్క అని పిలుస్తారు. మన హీరోలు కొంతమంది ఫ్రెండ్స్ బావా అని పిలుస్తారు. అన్ని పలుకుతాం, సంటరం బావా అని పిలిచే హీరోస్ ఎవరెవరు? నాగశౌర్య, నానిబాబు అసలు స్టార్ట్ చేసింది ఆయనలే కానీ తర్వాత మన రాజ్ తరుణ్ వీళ్ళందరూ అంతే. ఓకే ఓకే. నీ దాంట్లో కూడా బావాని సేవ్ చేసావా? బావా అని సేవ్ చేయాల, నానిబాబా అని ఉంటుంది. మిగతా అందరూ శౌర్య బావా అని ఉంటుంది, రాజ్బాబు అని ఉంటుంది, రాజ్ తరుణ్. ఓకే. కానీ ఇప్పటికి అదే బాండింగ్ ఉందా? అలా మొదలైంది చెప్పాలంటే, అలా మొదలైన తర్వాత నాని గారు, నిత్య గారు అండ్ మీకు ముగ్గురికి మంచి నేమ్ వచ్చేసింది. రమేష్ అన్న, అసలు భాయిజాన్ నందు బాయ్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నందు గారు కూడా ఫస్ట్ మూవీ కదా. సేమ్ బాండింగ్ ఉందా ఇప్పుడు? అందరితో వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. నాకేంటంటే కలిసాం అనుకో, కలిస్తే మాకు ఎట్లా ఉంటుంది అంటే ఏదో మొన్నే కలిసినట్టు ఉంటుంది. ఓకే. వి గెట్ బ్యాక్ టు వేర్ వి స్టాప్డ్ అనమాట. అలాగే ఉంటుంది. నేను ప్రొఫెషనల్ థింగ్స్ ఎప్పుడు ఎవరితో మాట్లాడను. ఓకే. వర్క్ అస్సలు మాట్లాడను. అంటే హ్యాపీగా కలిసినప్పుడు ఎంజాయ్ చేస్తూ చిల్ అవ్వాలి, ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. అంతేగాని వర్క్ ఏం చేస్తున్నావు, ఇందులో ఏం క్యారెక్టర్లు ఉన్నాయి, నాకు ఈ క్యారెక్టర్ కావాలి, డైరెక్టర్తో చెప్పి ఎట్టంటే ఎన్ని కథలు ఉండవు అస్సలకి. అలా ఉంటే అవాయిడ్ చేయరు కూడా మళ్ళీ. అవి అస్సలు ఉండవు. కానీ నాది ఏమైనా సాంగ్ ఏమైనా బయటకు రిలీజ్ అయినా మూవీ సాంగ్ కానీ ఇట్లాంటి ఏమైనా వాళ్ళందరికీ పంపుతా ప్రమోట్ చేయమని, దే షేర్ అంతే. రివ్యూ జెన్యూన్ గా అడిగేస్తారు, రివ్యూ ఎట్లుంది ఏంటి అని. గుర్తుందా అలా మొదలైనప్పుడు నానితో, నిత్యతో, నానితో అందరం కలిసి స్పెండ్ చేసేవాళ్ళం. చాలా ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. తర్వాత కూడా బీచ్ వాలీబాల్ అయినా ఆడడానికి వెళ్ళేవాళ్ళం, కాఫీ షాప్ లో కలిసేవాళ్ళం. ఇట్ వాస్ వెరీ గుడ్. బట్ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేస్తూ ఉన్న క్రమంలో ఏదో ఒక హీరో నిన్ను రికగ్నిషన్ చేసి డెఫినెట్గా ఇంకా ది బెస్ట్ క్యారెక్టర్స్ చేయొచ్చు అని పుష్ చేసిన హీరోస్ కానీ, సపోర్ట్ చేసిన హీరోస్ కానీ ఎవరు లేరా? నో వన్ ఈస్ దేర్. నో. డైరెక్టర్స్ కూడా అంటే నానిబాబా ఇప్పుడు సింగింగ్ పరంగా ఈ సాంగ్ బాగుంది, ఏమన్నా సాంగ్ కంపోజ్ చేసి వినిపిస్తే ఈ సాంగ్ బాగుందిరా, ఇది బాగుంది, ఇది ఇలా చేయాలి, ఇది ఈ ఫీల్తో చెయ్యి, ఇట్లాంటివన్నీ చెప్పేవాడు. ఓకే. అట్లాంటి నాకు మ్యాక్సిమం ఎంకరేజ్మెంట్ అంటే నందుబాయ్. పర్సనల్ అన్నా ప్రొఫెషనల్ ఏదన్నా సరే, ఏమైనా సజెషన్ కావాలన్నా, ఏమైనా డౌట్ ఉందన్నా, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఏమైనా డల్గా ఉన్నా, పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, సప్పని వెళ్ళిపోద్ది అక్కడ కాల్. నందుబాయ్ అంటే నందిని రెడ్డి గారు. భాయిజాన్ అని పిలుస్తా. ఓకే. నందు అంటే వాళ్ళ గీత వాళ్ళ హస్బెండ్ లేదు. కానీ కొత్తలో వచ్చినప్పుడు అందరికి నువ్వు కొత్త హీరోస్కి. నాని అంటే ఓకే ఫస్ట్ మూవీ కాబట్టి నిన్న అండర్స్టాండింగ్ డెఫినెట్గా ఉంటుంది కొంత. మిగతా హీరోస్కి నిన్ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అంటే ఇలా ఉంటావు కాబట్టి ఎలా అంటే నిన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాలేదు, లేకపోతే వాళ్ళు ఎలా నీకు ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కాదు. కొంచెం డెఫినెట్గా కామ్గా ఉంటారు అట్లా. లేదు, బాయ్ లాగా ట్రీట్ చేయాలా, గర్ల్ లాగా ట్రీట్ చేయాలా? కామ్గా లేరు. ఎస్పెషల్లీ తారక్ దమ్ము. దీంట్లో యాక్చువల్గా నాది సెకండ్ మూవీ. నేను యాక్టర్ని కాదు, నేనేం కోర్సులు చేయలేదు, నాకు అలా మొదలైంది ఫస్ట్ మూవీ కదా. ఆ తర్వాత దమ్ము RFCలో షూటింగ్ జరుగుతుంది, ఫైట్ సీన్. అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, మా ముగ్గురు రియాక్షన్ తీసుకోవడానికి అట్లాగా సీరియస్గా చూడమని చెప్పారు. ఓకే. అలా సీరియస్గా చూస్తుంటే పక్కకు వచ్చి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు తారక్. నాకు నవ్వు ఆపుకోవడం అసలు మామూలుగానే, మనం అంత యాక్టింగే కొత్త. సెకండ్ మూవీ అస్సలు కంట్రోల్ చేసుకోలేక చచ్చాను. ఫస్ట్ షాట్ లో నవ్వేశాను, ఆ తర్వాత నవ్వలా. ఆ తర్వాత ఇంకా ఏదో జరుగుతుంది ఫైట్ మాసం ముందు అంతా చెక్ చేసుకున్నాక దెన్ దే విల్ షూట్ ఇట్ కదా. వాళ్ళు ఏదో ట్రై చేసుకుంటున్నారు. బోయపాటి శ్రీన్ గారు చూస్తున్నారు, ఇది కావాలి అది కావాలని చెప్తున్నారు, ట్రై చేస్తున్నారు. నేను మన స్టైల్ ఎట్లా ఉంటుంది, కాళ్ళు కొంచెం చాపి ఇలా నుంచుని, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది, నా మీద నేను పట్టించుకోను. అలా నుంచుని అలా చూస్తున్నాను, అందరూ నా వైపు చూసి నవ్వుతున్నారు.
నా వైపు చూసి నవ్వుతున్నా, నా వెనకాల చూసి నవ్వుతున్నారు. ఏందబ్బా ఏమైనా ఫన్నీగా నుంచున్నానా, లేకపోతే ప్యాంటు చిరగడాలు ఏమైనా ఎట్టంటే ఏమైనా అయినాయా అని నేను ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి చూసి నవ్వుతున్నారు. వెనక్కి చూసేసరికి నేను ఏం చేస్తే అది వెనకాల నుంచుని తారక్ ఇమిటేట్ చేస్తున్నాడు. ఏమని? నేను ఏం చేస్తే అది ఇమిటేట్ చేస్తున్నాడు. ఓకే, ఇమిటేట్ చేసి మళ్ళీ మా క్రేజీ సాంగ్ అప్పుడు కానీ అలా సెట్లో కానీ నన్ను ఇమిటేట్ చేసేవాడు. చేసి కావాలని భయపడిచి సీనయ్య అని పిలిచేవాడు. అప్పుడు సీనయ్య ఇప్పుడు కొట్టే సీన్లు ఉంటే నేను చేస్తాను, కొట్టించుకునే సీన్లు ఏమైనా ఉంటే నువ్వు అస్సలు మొహమాట పడుకో, తనకి వేసేయ అనేవాడు. ఎందుకు అంత కక్షగా ఉంటారు నీకు నా మీద? అండ్ అప్పుడు కూడా నేను మిగతా నాకు కొత్త కదా, సో డిఓపి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మొత్తం షూటింగ్ జరుగుతున్నప్పుడు చూడడం, ఈ ఫైట్స్ ఎలా తీస్తున్నారు, ఈ కొరియోగ్రఫీ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ చూసేదాన్ని. మిగతా క్రాఫ్ట్స్ అన్ని ఇంట్రెస్ట్ ఉండేది, సంథింగ్ న్యూ కదా. అలాంటప్పుడే తారక్ ఒకసారి సజెషన్, ఆ మర్నాడికల్లా రోజు రోజుకి షేడ్ మారిపోతుంది స్కిన్, మనం మేకప్లు ఎన్ని అలవాట్లేవు కదా. అప్పుడు తారక్ వాజ్ ద ఫస్ట్ వన్ హూ సజెస్టెడ్ దట్ నువ్వు అంబ్రెల్లా వేసుకుంటే నువ్వు పెద్ద తోపు ఇది అని ఎవరన్నా అనుకుంటారేమో అని అసలు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. యాక్టర్స్కి స్కిన్ చాలా ఇంపార్టెంట్ అండ్ అది బాగా పట్టించుకోవాలి అని తనే సన్ స్క్రీన్ అది సజెస్ట్ చేయించి ఆ తర్వాత నుంచి నేను సన్ స్క్రీన్ పెట్టుకోవడం, కొంచెం కేర్ తీసుకోవడం మొదలు పెట్టా. అసలు అదే సన్ స్క్రీన్ వాడుతున్నావు అప్పటి నుంచి? సేమ్ బ్రాండ్? ఒక బ్రాండ్ మళ్ళీ చెప్పమాకలే, ఊరికి మళ్ళీ మార్కెట్ చేసినటువంటిది. అస్సలు చెప్పను, చెప్తా తర్వాత. సన్ స్క్రీన్ కూడా తారక్ ఇచ్చాడా? అప్పుడు యాక్చువల్గా ఇప్పించేసాడు వెంటనే తన అసిస్టెంట్ దగ్గర నుంచి. ఓకే ఓకే, గ్రేట్ కదా. సెట్లో అంటే కొత్త యాక్టర్ లేకపోతే సీనియరా ఎన్ని చూడకుండా హీ వాజ్ వెరీ నైస్. యాక్చువల్గా మా కార్ సీన్ అవుతున్నప్పుడు కూడా వాట్ వి షేర్ ఇన్ కామన్ ఇస్ మ్యూజిక్. ఇటు పక్కన శృతి ఉన్నప్పుడు, నేను కూర్చున్నప్పుడు, తారక్ ఏమో బైక్ మీద పక్కన ఉండాలి, ముగ్గురం కలిసి సాంగ్స్ డిస్కస్ చేసుకుని కొన్ని హమ్మింగ్ చేసుకుని అలాగ ఉండేవాళ్ళం. ఫస్ట్ శృతి హాసన్ కదా త్రిషా ప్లేస్ లో. ఆ తర్వాత బికాస్ ఆఫ్ డేట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, అదే గబ్బర్ సింగ్ కి డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఏదో తను అటు వెళ్ళిపోయింది. సో ఎంటైర్ షూట్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఎంటైర్ అవ్వలేదు అనుకుంటా, 80%. నో ఐ డోంట్ థింక్ సో. నాకు తెలిసి షెడ్యూల్ అయితే ఉంది, ఒక షెడ్యూల్. సో తర్వాత త్రిషని రీప్లేస్ పెట్టారు. ఓకే ఓకే, కానీ ఎవరైతే బాగుంది అనిపించింది అంటే త్రిష ఎలా ఉండేవాళ్ళు, శృతి ఎలా ఉండేవాళ్ళు? సేమా? బోత్ ఆర్ కూల్, బట్ యా నాకు త్రిష అంటే ఇష్టం యాక్చువల్లీ. సో త్రిష అంటే ఎవరు ఇష్టపడరు? యా ఎగ్జాక్ట్లీ, గొప్ప గొప్ప వాళ్ళే ఇష్టపడుతున్నారు. సో ఇప్పుడు తారక్ ని ఎప్పుడైనా కలుస్తుంటావా? లేదు, ఆ తర్వాత మేబీ వన్స్ ఐ మెట్ హిమ్. తర్వాత ఏం మూవీస్ కూడా చేయలేదు కదా లేదు తారక్తో చేయలేదు, ఓన్లీ దమ్ము ఒకటే చేసా. ఓకే, ఎప్పుడైనా కాల్లో మాట్లాడటం? యు డోంట్ హ్యావ్ హిస్ నెంబర్? ఐ హ్యావ్ హిస్ నెంబర్ బట్ ఐ డోంట్ కాల్. ఎప్పుడు పింగ్ కూడా చేయవా, సాంగ్ కూడా పంపవా? తారక్ నేను చాలా రెస్పెక్ట్ చేస్తా, హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. సో అందుకని అసలు అలా డిస్టర్బ్ చేయకూడదు. నువ్వే కదా సాంగ్స్ ఇష్టం, అయినా డిస్టర్బ్ చేయకూడదు. అది ఎందుకు, నేను మామూలుగా ఎప్పుడు కలిసేవాళ్ళని, మామూలుగా కలుస్తుంటాం కదా. ఏమో నీకు కలవటం ఇష్టం లేక కలవలేదు అని వాళ్ళు అనుకోవచ్చు కదా. వై నాట్? తను ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు? మరి వెళ్ళి ఒక హాయ్ చెప్పటం కలవటం చేస్తేనే కదా. చేయాలంటావా? డెఫినెట్ గా నీ సజెషన్ తీసుకుని డెఫినెట్ గా కలుస్తాను. సో నిజంగా తారక్ గారిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారులే కానీ. అబ్బో అమేజింగ్ హార్డ్ వర్కర్. ఆ రోజు తను ఎంత పెయిన్లో ఉన్నాడో నాకు తెలుసు, అయినా సరే ఎందుకు మొత్తం అని ఆ డాన్స్ స్టెప్ చేయడానికి తనకి పట్టిన క్రాంప్కి అసలు ఆ పెయిన్లో అబ్బాయి చేశాడంటే నేను అసలు వాళ్ళ నోరుదలేసి చూశాను నేను ఆ సాంగ్ అప్పుడు. ఓకే, ఇప్పుడు యాక్టింగ్ పక్కన పెడితే సింగింగ్, మ్యూజిక్ కంపోజ్. నాకు తర్వాత తెలిసింది మీరు మంచి సింగర్ అని, మ్యూజిక్ కంపోజ్ చేస్తారని, లైవ్ బ్యాండ్స్కి అంతా వెళ్తారని. అవును, అదేంటి యాక్టింగ్ రాకముందు నుంచి స్టార్ట్ చేశారు? రాకముందు నుంచే స్టార్ట్. మీరు యాక్టర్ అయ్యి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది బయటికి బాగా పబ్లిసిటీ. నేను అసలు లైవ్ బ్యాండ్ పబ్లిసిటీ ఎప్పుడు కూడా చేసుకోలేదు. అవును, ఇన్ఫాక్ట్ నేను 2017లో ఫస్ట్ టైం క్యాప్రీ షోకి గెస్ట్ సింగర్ కింద పాడాను. అప్పటిదాకా ఏ ప్లేబ్యాక్ సింగర్ లైవ్ బ్యాండ్స్ లో లేరు. ఓకే, తర్వాత దినకర్, కేసీ, దీపు వాళ్ళు లైవ్ బ్యాండ్స్ లో రీసెంట్ గా అయితే ఎక్కువైపోయారు. రీసెంట్ గా అందరూ ఉన్నారు.
ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. 99%. ఎవ్రీబడి హ్యాస్ లైవ్ బ్యాండ్. బట్ 2017లో ఫస్ట్ ఆల్ గర్ల్ బ్యాండ్ కూడా నేనే స్టార్ట్ చేశాను. Okay. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఆల్ గర్ల్ బ్యాండ్, డ్రమ్మర్ కూడా అమ్మాయి. బాయ్స్ లేరు. ఎవరు బాయ్స్ లేరు. ఎలా ఉండేది రెస్పాన్స్ అప్పుడు? మనమే చూడడానికి అలా ఉండేవాళ్ళం కానీ రెస్పాన్స్ ఎలా ఉండేది అప్పుడు అసలుకి? రెస్పాన్స్ అందరు అడిగేవాళ్ళు. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే ఒక అమ్మాయి మలయాళీ, ఇద్దరు ముగ్గురు మలయాళీస్, ఓకే అండ్ చర్చ్ లో వాయించే వాళ్ళు హూ ఆర్ వెరీ ఆర్థడాక్స్, ఓకే అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి పబ్స్ లో ఇది చేయడానికి వాళ్ళకి అంత స్కోప్ ఉండేది కాదు. ఓకే. ఎక్కువ హైదరాబాదే. హైదరాబాద్, కేరళ అండ్ గోవా. వాళ్ళు హైదరాబాద్ షోస్ కే ఇలాగా ప్రైవేట్ షోస్ లైక్ ఒంగోలు ఇట్లాంటి చోటకి తీసుకెళ్ళాను లైవ్ బ్యాండ్ ని. కానీ ఇట్ వాస్ టఫ్ టు గో విత్ గర్ల్స్, ఎందుకంటే చాలా మందికి లాంగ్వేజ్ రాదు. అందులో తెలుగు వచ్చింది ఇద్దరికి. మనకు తెలుగు సాంగ్స్ అన్ని కావాలి కదా. హిందీ, ఇంగ్లీష్ అయి పాడేవాళ్ళం. అంటే వాళ్ళకి నేర్చుకోవడానికి కానీ అది కొంచెం అప్డేట్ అవ్వడానికి వాళ్ళ జామింగ్లు ఉండాలి. అవును. కాకపోతే లాంగ్వేజ్ రాసుకొని పాడవచ్చు. ఇది ఒక సాంగ్ పాడవా? మంచిది. నీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీయాలా? ప్రస్తుతం అయితే డబ్బింగ్ చేసి గట్టిగా ఇలా ఉంది. సరే, గీత మాదిరి అంటే ప్రతిసారి పాడు. ఏందయ్యా నువ్వు? పాపం గీత మాదిరి ఫోన్ చేసిందంటే నాతో నేను మాట్లాడుకుంటున్నట్టుంది అంటది. సో గీత అది ఒకటి ఏదైనా మంచిది. ఇది ఉంది కదా, అన్ని సూపర్ డూపర్. యా, గీత అండ్ తారక్ కాంబినేషన్ ఇది ఉంది కదా, అదేంటి హలో హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం. గొంతు బాగాలేదు అసలు. డబ్బింగ్ రోజంతా ఒకేసారి చెప్పించారు. ఎత్తుకో. పక్కా లోకల్ నేను పక్కా లోకల్. గీతా స్టైల్ అలా ఉంటుంది. సునీత గారిలో పాడాలంటే ప్లీజ్ మైక్ వాల్యూమ్ బాగా పెంచుకోవాలి. గులాబీ సాంగ్ పాడు. గులాబీ కావాలి ఫస్ట్ సాంగ్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. ఆవిడ భలే హస్కొస్తుందబ్బా, మంచి ఫీల్ వస్తుంది. మంచి ఫీల్ నిజంగా. అలా వినాలి. సునీత గారి లాగా వేరే వాళ్ళు అసలు పాడలేరు. అంటే ఆ స్వీట్నెస్ నన్ను రౌడీ అని పిలుస్తాడు. నేనేమో బా నీ వాయిస్ ఉంది అసలు అని కావాలని ఇట్లా మాట్లాడుతుంటా. ఓకే. కల్పన గారిని చేయలేము. ఐఎమ్ నాట్ దాట్ ఏమంటారు, బేస్ వాయిస్ ఎక్కువ వస్తుంది, లేదు త్రో ఎక్కువ ఉంటుంది ఆవిడది. అండ్ ఆవిడ గమకాలులో ఉన్న వెయిటేజ్ కానీ ఆవిడ క్లాసికల్ అనుభవం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జానకి గారి చిన్నపిల్లల వాయిస్ అయితే ఇమిటేట్ చేస్తాను. ఆవిడది ఇమిటేట్ చేయగలరు. మామూలుగా నేను మొన్న కూడా ఫ్రైడే మూవీలో ఒక సాంగ్ పాడాను. అందులో అయితే ఫీమేల్ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది మామూలుగా సాంగ్. అది మదర్ మిస్ సాంగ్. ఓకే. అండ్ ఆ సాంగ్ నేను జీవితాంతం మర్చిపోను. మేబీ డెత్ బెడ్ మీద ఉన్నా నాకు గుర్తొస్తుందేమో. ఎందుకంటే మమ్మీ చనిపోయిన 15 days తర్వాత నాకు అది వచ్చింది. అండ్ మదర్ సాంగ్ నేను సింపుల్ కూడా చెప్పాను, నేను అన్ని పాడేస్తాను. కానీ కన్సోల్లో లైట్ ఆఫ్ చేయండి, ఎందుకంటే కొంచెం బడబడ కారతాయి. ఆ లిరిక్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. సో అని చెప్పేశాను అనమాట. అది అందులో ఫస్ట్ ఫీమేల్ ఇదంతా పాడేశా. తర్వాత చిన్నపిల్లల కారస్ ఉంటుంది. అండ్ డైరెక్టర్ వీళ్ళందరూ ఒకసారి దే కేమ్ హోమ్. అప్పుడు ఊరికే ఓ రెండు ప్రేమ మేఘాలు, ఇంత అందంలో చిన్నపిల్లల వాయిస్ది పాడాను అనమాట. సో కారస్ నువ్వే పాడాలి అని చెప్పారు. ఓకే. సో చిన్నపిల్లల వాయిస్ కారస్ ఈ సినిమాలో ఉన్నది, ఆ పాటలో ఉన్నది అంతా నేనే పాడాను. ఒక్కొక్కటి ఒక 15 takes. ఓకే, పాడు ఒకసారి. అమ్మా తనువున మోసి నిన్నే వరముగా ఇచ్చి బదులుగా ఏమి అడగకపోగా తిరిగిక ప్రేమే పంచిస్తావు. ప్రేమగా పెదవులు నిన్ను పిలిచెను అమ్మా అనిలా, వెన్నెలా వెలుగులు అన్నీ విరిసెను అమ్మా ఎదలో ఇలా. అలా ఉంటుంది. సూపర్. ఇది ఎలా మీ మదర్ చనిపోయిన 1 month తర్వాత 1.5 months సాంగ్ పాడాలి. ఓకే. అంత ఫస్ట్ ఆల్మోస్ట్ చాలా సార్లు ఏడ్చుంటావు కదా? లేదు, తెలీదు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఓకే. ఏ టైంలో ఏడ్చాను తెలుసు కదా? ఉంటది, గట్టిగానే ఉంటది. ఆడియో లాంచ్ అప్పుడు కూడా చక్కగా గాగల్స్ పెట్టుకుని కూర్చున్నా. ఇటు పక్కన కూర్చున్న వాళ్ళకి తెలుసు అంతే. ఓకే. ఏడుస్తున్నావని? తెలుసు.
అంతేగాని మిగతా వాళ్ళకి తెలియదు. మీ మదర్ని గుర్తు చేసుకుంటాను ఈ సాంగ్ పాడావా? సాంగ్ అంతా ఆబ్వియస్లీ వస్తుంది, ఆడ మర్చిపోతాం, ఇప్పటికే మర్చిపోము, అస్సలు మర్చిపోయే ప్రసక్తే లేదు. కానీ బట్ యా అంటే ఫస్ట్ టైం పట్టింది సెట్ చేసుకోవడానికి. అంతకు ముందు నుంచే లిరిక్స్ కావాలని పంపమని చదువుతూనే ఉన్నా, అయినా సరే అక్కడ పాడేటప్పుడు ఎందుకంటే లోపల నుంచి ఫీల్తో రావాలి, ఓకే, దాన్ని చీట్ చేయలేం కదా. సో యా టేకులు పడినాయి, కొన్ని చిలిపిగా పడినాయి. మళ్ళీ చిన్నపిల్లల వాయిస్ దీంట్లోకి వచ్చేసరికి టెక్నికాలిటీస్లోకి వెళ్ళిపోయా. అంటే వాయిస్ మార్చి పాడడం అన్ని, ఒక్కొక్క వాయిస్ 15 times వస్తుంది, ఓకే, ఒక్కొక్క లైన్ 15 times పాడాలి చిన్నపిల్లల గొంతుకులు. ఎప్పుడు చనిపోయారు మదర్? బిఫోర్ లాస్ట్ ఇయర్. ఏంటి సడన్ గా? పల్మనరీ ఎంబాలిజం, స్ట్రోక్ లాగే ఉంటుంది. మంచిది, మంచి మనిషి కాబట్టి పెయిన్ ఏం లేకుండా, అందరూ అదే కోరుకుంటారు కదా, పోతే హార్ట్ అటాక్తో పోవాలని, నొప్పి లేకుండా. అదే ఇది కూడా ఉంటుంది యాక్చువల్లీ. మై మామ్ యూస్ టు టెల్ దాట్ ఏదో అదే పెయిన్ లేకుండా చనిపోవడం, అదే శివుడిలో ఏకం కావడం అని ఒక చిన్న మన తెలుగులో ఇది ఉంటుంది అనమాట. అనాయాసైన మరణం, ఓకే, దైన్యన జీవితం సంథింగ్ అని ఉంటుంది. ఉన్నావా అమ్మ చనిపోయినప్పుడు అమ్మ దగ్గర? హైదరాబాద్లో ఉన్నా. ఫోన్ చేస్తాడు, ఏం మాట్లాడుతున్నారు అన్న, ఎందుకంటే షీ వాజ్ జస్ట్ హ్యావింగ్ స్పైనల్ స్మాల్ ఫ్రాక్చర్, బెడ్ రెస్ట్. ఇంకో 1 week తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. ఓకే, ఆ టైంలో అదే రోజు 12:30కు ఎప్పుడో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత 3 o'clock I get a call. చిలిపిగా మాట్లాడుకున్నాం, రారా అంటే వాళ్ళు థర్స్డే కదరా, ఇంకెంత 2 రోజులు వచ్చేస్తాను నేను, వచ్చి పీక్కు తింటా అన్న. బాగా ఏడిపిస్తుంటాను మమ్మీ, టార్చర్ పెడుతుంటా బొగ్గలు గిల్లేలా. సో అలా, సో ఇట్ వాజ్ అ షాక్. ఇంకా సింక్ అవ్వలేదు అనుకో. సో ఎవరన్నా బై మిస్టేక్ పాపం తెలియని రిలేటివ్స్ కాదులే, ఎవరన్నా అంతకుముందు తెలిసిన వాళ్ళు, అంటే నాతో పాటు మమ్మీ షోలకు వచ్చి అట్లా ఉన్నవాళ్ళు అలాగా, అదే మమ్మీని తీసుకురాపోయారా అంటే కష్టం అండి, మనమే వెళ్ళాలి అంటుంటాను. అలా మాట్లాడేస్తుంటాను, కానీ ఉంటుంది లోపల ఉంటుంది, లోపల ఉంటుంది. అలా అడిగినప్పుడల్లా తను నాతో పాటు వస్తే బాగుండేది అని ఉంటుంది. చల్తా. సో మమ్మీతో ఎక్కువ హ్యాపీ, తనతో ఎక్కువ బాండింగ్, ఇద్దరితోనే ఎక్కువ బాండింగ్, ఇద్దరితోనే ఎక్కువ. యా మమ్మీతో ఎక్కువ ఉంటుంది, అండ్ డాడీతో కూడా ఎక్కువే. మేమిద్దరమే ఎక్కువ తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు షోలు ఏమైనా ఉంటే రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడ వయా 3 hours రేడియస్లో ఎక్కడన్నా షోస్ ఉంటే కూడా రాజమండ్రి వెళ్ళిపోయి అలా చిలిపిగా నేను డాడీ వెళ్ళి వచ్చేస్తుంటాం. ఓకే, సో ఇప్పుడు నాన్న ఒక్కళ్ళు అక్కడ ఉంటున్నారు. నాన్న డాక్టర్ కదా? డాక్టర్ ఆయన, హీఈస్ బిజీ విత్ హిస్ పేషెంట్స్ అండ్ వర్క్ అండ్ ఆల్. ఆయన కుదురున్నాడు మనిషి. హైదరాబాద్ వచ్చాడంటే ఇల్లు సర్దడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటాడు, ఏదోటి వడ్రంగి వర్క్, ప్లంబింగ్ వర్క్లు, ఇట్లాంటివన్నీ ఏదోటి కెలుక్కుని చేసేస్తూ ఉంటాడు. అస్సలు కుదురున్నాడు మనిషి. ఓకే, ఏంటి నాన్న ఈఎన్టీ సర్జన్. ఈఎన్టీ సర్జన్ బాగా ఫేమస్ ఎక్కడ? మావాడు ఫేమస్, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఫేమస్. ఓహో, మావాడు గుండుగాడు స్టైల్ కూడా ఫేమస్. వాడు ఏం పేరు? నాన్న పేరు జగదీష్, డాక్టర్ జగదీష్. ఓకే, అంత జగదీష్ అనే ఉంటుంది. అండ్ మావాడు బాగా హైపర్ యాక్టివ్ అనమాట. పొద్దున్నే ఒక 6 kilometers జాగింగ్కి పోతాడు, 4:30కి లేచి. అండ్ హీఈస్ వెరీ గుడ్ కుక్. ఓకే, వాడి దగ్గర నుంచే నాకు కుకింగ్ వచ్చింది. ఓకే. సో మమ్మీ కూడా ఐ హ్యావ్ అ పర్సనల్ షెఫ్ అండ్ పర్సనల్ ఫిజిషియన్ గవర్నర్కి ఉన్నట్టు నాకు ఉంటుంది అంటది. ఓకే 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 ఓకే. సో నో సిబ్లింగ్స్ ఏం లేరు ఇంకా, ఓన్లీ 1 daughter. యప్. అమ్మ ఎప్పుడు ఫైట్ చేయలేదు నీతో? ఉంది ఒక్కదాని, డెఫినెట్ నువ్వు పెళ్లి చేసుకోవాలి, లైఫ్లో సెట్ అవ్వాలి, నేను చూడాలి. మై మామ్ ఇస్ వెరీ బ్రాడ్ మైండెడ్, వెరీ నీకు కావాల్సింది నువ్వు చెయ్యి. ఓకే. ఎందుకు మా చెల్లి వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ జ్యువెలరీ సెలక్షన్ ఉంటుంది చూసావా, దీనికి ఇది మ్యాచింగ్, దానికి అయ్యో దీనికి ఇదే కావాలి, అది వెళ్ళి తెచ్చుకోవాలి, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అని. సాయంత్రం ముహూర్తం అయితే ఉరుక్కుంటూ పోయి వెళ్ళి తెచ్చుకుంటారు చూసావా. ఇవన్నీ చూసి మా అమ్మ ఇలా ఇలా అంటూ వచ్చేసి, అమ్మయ్యా నాకు ఈ బాధ లేదు. మా పిన్ని వాళ్ళు పడే ఈ లాస్ట్ మినిట్ టార్చర్లు, నాకు ఇదే కావాలి, దీని మీదకి ఇదే జ్యువెలరీ కావాలి. శారీ షాపింగ్కి వెళ్తే రోజంతా అక్కడే ఉంటారు. ఓకే. మా మమ్మీకి అస్సలు పేషెన్స్ ఉండదు, అంత పేషెన్స్ ఉండదు. అలాంటివన్నీ అడిగి ఆ పిల్లల వెనకాల తిరగడాలు, మా పిన్ని వాళ్ళందరూ అవన్నీ చూసి అమ్మయ్య నాకు ఈ బాధ లేదు, నేను హాయిగా సుఖపడుతుంటాను. కానీ కొంచెం కూడా ఉండదు లోపల, బాధ ఉంటుంది కదా డెఫినెట్ గా. అసలు చూసి అయ్య బాబోయ్
ఇంత కష్టమా, ఇలా షాపింగ్ తీసుకెళ్ళి ఇంత కష్టమా ఏంటి రోజంతానా, మళ్ళీ రోజంతా తిరిగి తెచ్చుకొని 2 చీరల, అమ్మో నా వల్ల కాదు ఇలాంటివన్నీ, ఎలా తిరుగుతున్నావు అని వాళ్ళ చెల్లిని అడిగేది. ఓకే, నాన్న కూడా అడగరు, నువ్వే నోవే, డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఓకే ఓకే, బీ హెల్దీ, వాట్ యు వాంట్, ఓకే అది స్టే ఓకే. స్ట్రాంగ్ అంటారు. బట్ పర్సనల్ లైఫ్ డెఫినెట్ గా డిఫరెంట్ కదా. ఎందుకు? ఏ ఫాదర్ ఏ మదర్ కైనా ఎవరికో ఒకరికి ఉంటుంది. ఓకే, మమ్మ అలా ఉన్నప్పుడు డాడీకి డెఫినెట్ ఉంటుంది కదా. మా అమ్మకి స్టార్టింగ్ లో ఉండేది, తర్వాత ఇవన్నీ చూసాక, ఆ, ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసాక ఆ, వాళ్ళ అబ్బా నేనే సుఖంగా ఉన్నాను అసలు, నువ్వు ఇలాగే ఉండరా. కానీ ఇలా ఉంటే సుఖంగా ఉంటుందని ఎలా అనుకుంటావు? ఇప్పుడు సంపాదించుకున్న దేనికి మనుషులు బంగారాలు కొనుక్కోవడానికి, డైమండ్స్ కొనుక్కోవడానికో, చీరలు కొనుక్కోవడానికో, కార్లు కొనుక్కోవడానికో, ఇల్లులు కొనుక్కోవడానికో, ఇదే కదా. దీని గురించే కదా లైఫ్ అంతా. చెప్పు వాడికి అది ఉంటే నాకు ఇది ఉండాలి, ఇదే సొసైటీ. నేను అస్సలు కంపేర్ చేసుకోను. నేను ఇవాళ ఉంటే నాకు హ్యాపీగా ఉండడానికి ఏది కావాలో అది కావాలి అంతే. నాకు అంతకు మించి ఎక్కువ ఆశ. నీకు చాలా వరకు ఉంది కాబట్టి అలా అనిపించిందేమో. అలా ఎవరు చెప్పారు చాలా వరకు ఉందని? నా కాళ్ళ మీద నేనే బతుకు. ఒక 500 ఎకరాల పైన ఉందని నేను విన్నాను, రాజమండ్రి సైడ్ అంతా. అవునా? ఇప్పించువా నాకు? నేను అలా, నాకు నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఐ డోంట్ సిట్ అండ్ డిస్కస్ విత్ మై డాడ్ ఆన్ ద ఫైనాన్షియల్. ఏమున్నాయో కూడా తెలియదు నీకు? నాకు నిజంగానే తెలియదు. మా అమ్మ మీద ఒట్టే ఎంత ఉందో ఏదుందో నాకు తెలియదు. మా అమ్మ తెలుసు, మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉండేది, ఇదిగో ఇది ఇది మొదలు పెడితే అదంతా కాదు కానీ ఇదిగో ఈ సినిమా చూద్దాం, ఈ వెబ్ సిరీస్ కొత్తగా వచ్చిందా కూర్చొని చూద్దాం అంటారు. నాకు నిజంగా నాకంత తెలీదు. ఐ నో వేర్ ద డాక్యుమెంట్స్ ఆర్, దట్స్ ఇట్. ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్. నేను సంపాదించుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఓకే. మా నాన్న అప్పుడు కార్ గిఫ్ట్ ఇస్తే చూడ కూడా, అరే ఎంత అయిందిరా అని, నెలకి ఇంత నేను నీకు కడుతున్నాను, ఇస్తే నేను నీకు ఇవ్వాలి, నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు అనే చెప్పాను. ఏం కార్ తిప్పించారు అప్పుడు? కైగర్ చూసి ఊరికే ఏదో ఇదేదో డిజైన్ బాగుందిరా, మిగతా అన్ని చూశాను. ఐ లైక్ మినీ ఎస్యూవీస్. అయితే చూసి ఊరికే ఇదేదో వింతగా చేసాడురా డిజైన్, పేరు ఏంటి కైగర్ అని ఉంది, కైగర్ ఉంటే ఈ టైగర్కే ఉండాలి అని ఏదో నోటు దోల కొద్దీ బాగా ఇంటి ముందు ఉంది అది తెచ్చాడు. అంటే ఇలాగా ఆ తర్వాత 1 వీక్ తర్వాత రాజమండ్రి వెళ్ళినప్పుడు పాపం కారు కొనేసాడు. కానీ అట్లీస్ట్ నీకు తెలుసా సిద్ధు ఏమున్నాయి ప్రాపర్టీస్ నీకు? అట్లీస్ట్ డాక్యుమెంట్స్ అంత ఏం తెలీదు, ఎందుకంటే నువ్వే కదా నెక్స్ట్ అయినా లేరు. అయినా తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అది ఎన్నో నీకు బాధ్యతలు రావాలి. ఇప్పుడు వీ కాంట్ అవాయిడ్ యాక్చువల్లీ. నాదా ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళి షోలో పాడి అమౌంట్ వెయ్యాలంటే ఫోన్ పేలో నా అకౌంట్కి వెళ్తుంది. మై అకౌంట్ ఇస్ లింక్ టు మై డాడ్స్ ఫోన్ నెంబర్. ఓకే. సో హీ మేనేజెస్ ఈవెన్ మై ఫైనాన్షియల్స్ రైట్ నౌ. మై డేట్స్ ఆల్సో హీ ఓన్లీ మేనేజెస్. అలా క్యాలెండర్ పెట్టుకుంటాడు, రే ఈరోజు ఈ షో ఉందరా నీకు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలిరా, టికెట్ బుక్ చేసేనా, వాళ్ళు చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ కూడా మా డిస్కషన్స్ ఉంటాయి. వాడికి ఎంగేజ్మెంట్, అది వాడు ఎంజాయ్ చేస్తాడు అలా చేయడం. నాకు కూడా చిలిపి కోరిక ఏంటంటే, నాన్న ఇలా బయట ఉన్నాను, కాఫీ షాప్కి వచ్చాను, ఒక 2000 ఏవో అన్నా బాగుంటుంది, ఫోన్పే బాగుంటుంది. నాకు ఒక్క నెంబరే వద్దు, నా దగ్గర ఉంటుంది ఫోన్పే. అందులో కూడా ఇలాగ పాకెట్ మనీకి నాకు ప్రతిదానికి కావాలని అది ఛార్జ్ పెట్టుకోకుండా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాను. నాన్న స్కానర్ పంపిస్తున్నాను, ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను నాన్న, ఆ బిల్లు బట్టి నేను ఎటువంటి కాఫీ షాప్కి వెళ్ళానో మా డాడీకి తెలిసిపోతుంది. అసలు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1 కోటి ఎఫ్డీస్ కానీ. ఐ డోంట్ సిట్ ఆన్ ఇట్. నా మానాన్ని నేను సంపాదించుకుంటున్నాను. అండ్ డాడీని అడగనని తెలిసి, అరే ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నన్ను ఏమంటే వేసేస్తా అంటాడు. ఏం అక్కర్లేదు అంట. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడే టామ్ బాయ్ ఏమన్నా, అంటే అప్పటికే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ టామ్ బాయ్ ఇన్ ద సెన్స్ కొంచెం దూకుడు ఎక్కువ గెటప్ లేదు. నేను కాలేజీలో చీర కడితే వెనకాల పడేవాళ్ళు. 5 minutes లో శారీ కట్టుకోవడం కానీ ఎవరికైనా కట్టడం కానీ 5 minutes లో అయిపోతుంది. పర్ఫెక్ట్ గా కడతా. ఎన్ని ఉన్నాయి శారీస్ నీ కాడ? నా దగ్గర ఎందుకు ఉంటాయి? అసలు లేవా? నా దగ్గర నిజంగానే చీరలు ఒక్కటి కూడా. నీ ఇంటికి వస్తే ఇది అబ్బాయి ఇంటికి వచ్చా అన్న ఫీల్ ఉంటది. అలాగే ఉంటది. బ్లాక్ ఎక్కువ ఉంటాయి.
మా డాడీ వాళ్ళు సర్దేటప్పుడు కూడా అరే నీ బాక్సర్స్ షార్ట్స్ అన్ని ఇందులో, షర్ట్స్ అన్ని ఇందులో, ఇట్లా అన్ని పెట్టేస్తారు. ఎందుకు అంతెందుకు, మా కజిన్స్ వాళ్ళ పెళ్ళిళ్ళకి అప్పుడు మమ్మీ అరే ఇప్పుడు నెక్స్ట్ మంత్ తన పెళ్ళి ఉంది కదా, సూట్ చేయించుకుంటావా షేర్వాణి చేయించుకుంటావా అని మా అమ్మ అడిగేది. మా అమ్మమ్మ నాకు బట్టలు పెట్టినప్పుడు కూడా షేర్వాణి కొనిచ్చింది. ఏది బోనీ లేదా అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే పండుగ దగ్గరుండి మా కజిన్ పెళ్లికి అన్ని A to Z చూసుకొని పెళ్లి చేశాక మై కజిన్ షీ గిఫ్టెడ్ మీ బ్లేజర్. ఓ సో వాచెస్, ఈ బ్రాస్లెట్స్ కూడా అన్ని ఇవే అనుకుంటా జెంట్స్. ఇది యాక్చువల్ గా మమ్మీ చనిపోయినప్పుడు చేతుకున్న గాజులు. ఆ గాజుల్ని మమ్మీకి నాకు చేతికి బ్రేస్లెట్స్ ఇష్టం. అంతకు ముందు ఇలాంటి బ్రేస్లెట్ ఉండేది, ఎక్కడో పోగొట్టా, ఎవరికో పూర్వజంలో రుణం ఉండుంటా తీరిపోయింది. ఓకే. సో అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇది పెట్టుకున్నా, అది యా తర్వాత పోయిందా, ముందే పోయినట్టుంది. తర్వాత ఈ కడియాలు, ఈ జంక్ అవన్నీ వేసుకుని తిరుగుతుండే. అప్పుడు అందే ఇంకో బ్రేస్లెట్ చేయించేద్దాం అని వెంటనే. అయితే ఆ తర్వాత చేయించచ్చులే అని పోస్ట్పోన్ చేశా. మమ్మీకి చేతికున్న గాజులతో నేను బ్రేస్లెట్ చేయించుకుని పెట్టుకున్నాను అనమాట. సూపర్. అవుయా, అలా గుర్తుగా. అందుకని ఈ బ్రేస్లెట్ మీద ఎప్పుడైతే నీకు కనబడిందో నో ఛాన్స్ అంటావు. ఈ బ్రేస్లెట్ నాకే కదా అంటావు కదా. బ్రాస్లెట్ కాకుండా ఏమైనా ఉంటుంది ఇద్దులే, ఎట్లయినా సోలో లైఫ్ కదా, సో బెటర్. ఐ యూజ్ మై ఫినాన్సెస్ ఆర్ మమ్మీస్ అకౌంట్స్, ఏదైతే ఫినాన్స్ ఉందో ఐ యూజ్ ఇట్ ఫర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మమ్మీకి చదువు అంటే చాలా ఇష్టం. ఓ సూపర్. యా, స్కూల్ ఫీజులు 5 people. ఒకటికైతే ఇంజనీరింగ్ అయిపోయింది. ఐ టుక్ ఓవర్ ఫ్రమ్ మామ్. మమ్మీ అలా చదివించేది, వాచ్మెన్ పిల్లల్ని అలాగ అందరు చదివించడం ఇష్టం. అప్పుడు మమ్మీకి ఆన్ అ టీవీ షో వెన్ వీ వెంట్ అండ్ ఆల్, వాళ్ళు ముందు రోజు దాకా షోలో ఉన్నా. మర్నాడు పొద్దున్నే నేను రీచ్ అయ్యాను. మర్నాడు మధ్యాహ్నం ఎపిసోడ్ షూటింగ్ అనమాట. మమ్మీ ఏమో రెడీగా హైదరాబాద్లోనే ఉంది, చక్కగా ముద్దుగా తయారైంది. మదర్స్ డే షో అనమాట. ఆ రోజు ముందు రోజు నైట్ షోలో ఉన్నప్పుడు కాల్ చేసి, అక్కడ స్టేజ్ మీద మీ అమ్మగారికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలండి, ఏమైనా రింగ్ ఏమన్నా అలాంటిది ఏమైనా తెచ్చుకోండి అని చెప్పారు. అంటే చూద్దామండి అని నా స్టేజ్ దీంట్లో పడి, ఆ తర్వాత రాత్రి 1 గంటకు ఎప్పుడో నా ఫ్రెండ్కి కాల్ చేశా. ఫ్రెండ్కి కాల్ చేసి, మమ్మీకి అస్సలు తెలీదు, నేను సర్ప్రైజ్ కింద మా అమ్మకి చదువు అంటే ఇష్టం కాబట్టి 3 డెఫ్ అండ్ డమ్ పిల్లలకి ఇయర్కి సరిపడా చదువు, ఫుడ్, హాస్టల్, అది మా అమ్మ చేతుల మీదుగా చెక్కిపించాలి, మా అమ్మకి అప్పుడే ఎక్కువ ఆనందం ఉంటుంది అని చెప్పాను. అక్కడ అదే ఇచ్చాను. ఆ పిల్లలు కూడా వచ్చారు, మా వాడు తీసుకొచ్చాడు. బట్ సిద్ధి ఇప్పుడు హైదరాబాద్ లో సోలో సింగిల్ గానే ఉంటావు ఇంకా? సింగిల్ గానే ఉంటా. ఇంట్లో నేను మా శివయ్య ఉంటాం అంతే. కానీ ఇండస్ట్రీలో ఒకళ్ళిద్దరిని అబ్బాయిలు అమ్మాయిలుగా మారిన వాళ్ళని చూసాం. యా ఐ నో. మీకు కూడా తెలుసు వాళ్ళు? తెలుసు. పాపం వాళ్ళ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. అథరైటిస్ ఏదో వస్తుందంట. యాక్చువల్ గా అంటే ఒక పార్ట్ కట్ చేస్తే అంత ఎఫెక్ట్ పడుతుందంట మిగతా ఆర్గాన్స్ మీద. తెలియదు అది నాకు కూడా, నేను అంత రీసెర్చ్ చేయలేదు. ఐ హర్డ్. అవును, నేను కూడా విన్నాను. మా బ్యాండ్ లో కూడా ఒక అమ్మాయి అలాగా షీ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మ్యాన్. అవునా? ఓకే. సో ఐ నో వాట్ దే గో త్రూ ద ప్రాసెస్ అనేది. ఇప్పుడు మీరు ట్రై చేశారా ఏమన్నా? అది కొంచెం ఈ గడ్డాలు మీసాలు ఎట్లా మరి? అది పీసీఓడి వల్ల వస్తుంది. ఇప్పుడు పార్లర్లన్నీ మూసేస్తే అప్పుడు లాక్డౌన్ లో కూడా చాలా మందికి వచ్చి ఉంటుంది. థ్రెడ్డింగ్ చేసుకోవడం రాని వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి ఉంటారు. అప్పుడు అందుకనే మాస్కులు, పట్టు మాస్కులు అన్ని చేయించుకునే వాళ్ళు. ఆ పీసీఓడి వల్ల ఇక్కడ వస్తుంది కొంచెం, నాకు తెలుసు లేడీస్ కి ఇక్కడ ఎక్కడో కొంచెం అక్కడ కూడా వస్తుంది. ఇదంతా కూడా వచ్చేసి మా మమ్మీకి కూడా ఇక్కడ ప్లగ్ చేసుకునేది. పీసీఓడికి లైట్ గా ఉండేవి. మనకి ఏమైందంటే తిరుపతి గుండు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను తలనీలాలు MBA గోల్డ్ మెడల్ వచ్చేది ఇలా. సో అప్పటిదాకా హెయిర్ అసలు ఇవ్వలేదన్నమాట. అప్పుడు సరే అని మొక్కు అని వెళ్ళి గుండు చేయించుకున్నప్పుడు ఇలా గీకుతారు కదా, గీకినప్పుడు ఇట్టా వచ్చింది. అదే టైంలో నాకు పీసీఓడి ఉండేదంట. ఆ టైంలో బ్లేడ్ పెట్టకూడదు. బ్లేడ్ ఇలా పెట్టడం వల్ల ఈ లైన్ ఇలా వచ్చింది. సో ఎంగులో ఉన్నప్పుడే వచ్చేసింది గడ్డాల మిసాలు లైట్ గా.
లైట్ గా. ఆ తర్వాత అప్పటికప్పుడు షూటింగ్ లో సడన్ గా ఏ సరిగ్గా థ్రెడింగ్, రోజు వెళుతా బ్యూటీ పార్లర్ సంకలు వేసుకుని తిరగలేం కదా మనం. అసలే ప్రోటీన్ ఎక్కువ తింటాం అయ్యే, ఫ్యామిలీలో కూడా హెయిర్ గ్రోత్ ఎక్కువ అయ్యే. అలాంటప్పుడు ఇంకా వచ్చేస్తాను. కానీ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చాలా వచ్చినాయి కదా. లేజర్ ట్రై చేశాను, యాక్చువల్లీ ఇట్స్ బర్నింగ్. నా సెన్సిటివ్ స్కిన్. ఓకే ఓకే ఓకే. లేజర్ రిస్క్ చేయొద్దు అన్నారు. సో నేను అసలు మొహానికి ఇప్పటిదాకా ఏ ట్రీట్మెంట్స్ చేయించుకోలేదు దేవుడి దయ వల్ల. అసలు ఏం పెట్టను, ఆ ఫేషియల్ అవి కూడా ఏం చేయించుకోను. కానీ నీకే ఇష్టమే ఇట్లా మీసం గడ్డం ఉంచుకోవడం కొంచెం? నేను దట్ డజంట్ అబ్స్ట్రక్ట్ మీ. కాకపోతే నేను ఇప్పుడు షోస్ కి అది వెళ్ళినప్పుడు అది కూడా లేదు ఇప్పుడు అప్పుడు ఒక 2-3 సార్లు చేసినందుకే ఎంత వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ తిప్పాల్సి వస్తుంది. ఎందుకే అదే అందుకనే ఇప్పుడు చిరు గారు కూడా చక్కగా మీసాల పిల్ల అని పెట్టారు కదా, సాంగ్ కూడా వచ్చింది. సో లేదు, థ్రెడ్డింగ్ అనేది నీట్ గా చేయించేసుకుంటాను. ఓకే. కాకపోతే తొందరగా వచ్చేస్తుంది గ్రోత్. ఓకే. వీక్లీ వన్స్ అన్నా వెళ్ళి చేయించుకోవాలి. ఓకే. మనకేమో మామూలుగా మనం ఫుల్ లేజీ అలా వెళ్ళి చేయించుకోవటం. కొంచెం దేవుడు అందం ఇచ్చిన వాళ్ళకి కొంతమంది దాన్ని ఇంకా ఎక్కువ లేదంటారు, అందుకని వదిలేస్తాను నేను అలా. సూపర్. కానీ ఎక్కువ మంది అమ్మాయిలు అంటే లేడీస్ ఎక్కువ 50 ఏజ్ అబోవ్ వాళ్ళు శివుడి మాల కావచ్చు, అయ్యప్ప స్వామి దానికైతే రానివ్వరు పైకి కూడా. అసలు 9 years బిలో కానీ లేకపోతే 50 years అబోవ్ వాళ్ళకి కానీ. బట్ మీరు చూస్తే ఇయర్లో ఒక 2-3 మాలలు వేసుకోవటం నేను చూస్తూనే ఉంటా. అంటే మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? మాల వేసేవాళ్ళు కావచ్చు, గురుస్వాములు వేస్తారు కదా, వాళ్ళు వేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు తీయటానికి వెళ్ళినప్పుడు చాలా బాగా చేస్తారా? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. కొన్ని చోట్ల అయితే గర్భగుడికి అలౌ చేయని చోట కూడా నేను జ్యోతిర్ముడి పెట్టుకున్నప్పుడు లోపలికి వెళ్తాను. అండ్ నేను అంతే నిష్ఠగా అలా చేసుకుంటాను. అండ్ నాకు ఇష్టం, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు అంత టైమింగ్ అది చూసుకుంటాను. పీసీఓడి ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 3 months అట్లాగా గ్యాప్ వచ్చేస్తుంది, 3-4 months ఒకసారి వస్తుంది. అండ్ ఐ టేక్ టాబ్లెట్స్ ఆల్సో, మెడికేషన్. కానీ దానివల్ల ప్రాబ్లం రాదా? వస్తుంది, నాకు గర్భసంచితో పని లేదు కదా. సో ఇట్స్ ఓకే. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్లీ. అంటే తర్వాత పెయిన్ తీసేపించారా? ఇంకా తీయలేదు, తీసేస్తారు. బట్ ఐ యూజ్ మెడికేషన్ అండ్ ఆల్. అంటే వద్దనా? అయ్యా తీయించేస్తా, అప్పుడు ఇంకా ధైర్యంగా మాలేసుకోవచ్చు. ఓకే. ఎందుకు అంత పెద్ద డిసిషన్? చిన్న ఏజే కదా. నాకు ఇష్టం, నాకు ఆ దీక్షలో ఉంటే ఆ వైబ్రేషన్స్ నాకు చాలా ఇష్టం. ఓకే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అప్పుడున్న పీసింగ్ ఇప్పుడు ఉండదు అసలు. ఓకే ఓకే. సో సంవత్సరం పొడుగున half of the year గ్యాప్లు ఇచ్చైనా సరే half of the year నేను మాలేసుకుని ఉంటాను. కానీ చిన్న ఏజ్ లో ఎప్పుడు కాలేజ్ అప్పటి నుంచి యూటిరస్ తీసేయటం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని నేను విన్నాను. సయాటికా ఇలాంటివి వస్తాయని విన్నాను. నేను అంత రీసెర్చ్ ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అప్పుడే తీయద్దు, కొంచెం ఆగుదాం అన్నారు. తీయించేసుకోవాలంటే తీయించేసుకో, బట్ రైట్ నౌ మెడికేషన్ అదంతా తీసుకుంటున్నాను. బట్ ఆ మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ క్రాంప్స్ అది చాలా ఎక్కువ ఉంటది. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్స్, ఫేషియల్ హెయిర్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ వీటి వల్ల వచ్చేవి కదా. కానీ ఇలా ఉండటం వల్ల ఇంబ్యాలెన్స్. అవునవును. అంటే ఇప్పుడు అమ్మాయిలకి చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పాపం కనపడుతూనే ఉంది, 60-70%. అండ్ దీస్ డేస్ ఇట్స్ మోర్. అంతకు ముందు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది చెప్పాలంటే. వ్యాక్సింగ్ ఎక్కువ వాటి వల్లే కాదు, ఇంకో రీజన్ ఏంటంటే ఎవరికి తెలియని రీజన్, ఇప్పుడు నాన్ వెజ్ ఇవన్నీ తింటున్నాం, ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా తొందరగా గ్రో అవడానికి బిజినెస్ పరంగా ఆలోచించి దే యూజ్ సర్టన్ ఫర్, అంటే కోల్డ్ తీసుకోండి, హార్మోన్స్ తొందరగా గ్రో అయిపోవడానికి. అవును, దీనికి అవన్నీ తినే పిల్లల మీద ఎఫెక్ట్ పడతాయి. చిన్నపిల్లలు అసలు ఇప్పుడు మెన్స్టరేషన్ టైం కూడా ప్రీపోన్ అయిపోయింది. అందరు 8th క్లాసులు 9th క్లాసుల్లో మెచ్యూర్ అయిపోతాం. అవును, 6th నుంచి 8th క్లాసు లోపల మెచ్యూర్ అయిపోతున్నారు. మాకు అప్పుడంతా ఇట్ వాజ్ లైక్ 10, మనమైతే 10thలే, అది కూడా మర్చిపోయినట్టుంది. ఇప్పుడు అట్లా అయిపోయింది, అన్ని ప్రీపోన్ అయిపోతున్నాయి. అవును. ఎవరైనా లెస్బియన్స్ ట్రై చేశారా మిమ్మల్ని అసలుకి? ఐ డోంట్ థింక్ సో. ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే అబ్బాయిని కొంచెం జోలికి రారు. కొంతమంది అనుకుంటారు కదా పెళ్లి చేసుకోవట్లేదు, దీనికి ఇష్టం లేదు పెళ్లి అంటే, మేబీ అమ్మాయిలను ఇష్టపడుతుందేమో, ట్రై చేద్దాం అంటే. ప్రపోజల్స్ ఆన్లైన్ వస్తుంటాయి, అదే నేను అంటాను, ఆన్లైన్ వస్తుంటాయి. మరి నీట్ కొన్ని రిప్లై కూడా చేయను. అమ్మాయిలు అడుగుతారు,
అమ్మాయిలు అడుగుతారు, అబ్బాయిలు అడుగుతారు. అబ్బాయిలు తక్కువ మంది అడుగుతారు. అమ్మాయిలు ఎక్కువ అడుగుతారు. ఏమని అడుగుతారు? జస్ట్ ఐ లవ్ యూ, ఏంటంటే నాకు ఇష్టం, మీట్ అవ్వాలి, ఇలా డేట్ చేద్దాం అని అడుగుతారా? డేట్ చేద్దాం అని ఎవరు అంత అలాగా ఏం అదే అడగలేదు. కలుద్దాం కొన్ని అంటే- మెసేజ్లు వస్తే బ్లాక్ చేసేస్తా, అది నేను చెప్పినవి. బ్లాక్ చేసేస్తా. ఆ లెవెల్లో ఏమైనా వచ్చిందంటే తేడా కొట్టిందని తెలిస్తే బ్లాక్ చేసేస్తా. ఓహోహో, ఎక్కువ సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళ నార్మల్ అమ్మాయిలా పంపించేది అవి? నార్మల్ ఎవరో కూడా తెలియదు. కొన్ని ఆ ఫోటో సరిగ్గా ఉండదు, నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ని, నెంబర్ ఆఫ్ పోస్టులను చూస్తే అది ఒరిజినల్ యూజరా ఫేక్ యూజరా అని అర్థం అయిపోతుంది. ఓకే. ఫేక్ వాళ్ళు ఉంటారు, అది నిజంగా అమ్మాయి పంపిస్తుందో అబ్బాయి పంపిస్తుందో కూడా తెలియదు. కానీ ఫేక్ యూజర్ అని తెలియగానే నేను కానీ అమ్మాయిలు అయితే మెసేజ్ పెడతారు, అది ఐ లవ్ యూ ఇలాంటి అని, మెసేజ్లు వస్తాయి, ఐ లవ్ యూ అని. ఇలాంటి మెసేజ్లు వస్తాయి, చాలా వస్తాయి. ఓకే. కానీ అమ్మాయిల నుంచి వస్తాయి, అబ్బాయిల నుంచి వస్తాయి తెలియదు. కొన్ని రియల్ యూజర్స్ అని అర్థం అవుద్ది, కొన్ని ఫేక్ యూజర్స్ చాలా ఎక్కువ ఉంటాయి actually. అవును అవును. కానీ లైఫ్ లో ఎప్పుడు అనిపించలేదా ఒక అబ్బాయితో డేట్ చేయాలి, క్యాండిల్ లైట్ డిన్నర్? మమ్మీ డాడీ వాళ్ళు, కజిన్స్ వీళ్ళందరూ కూడా ఎలా పెంచారంటే వెరీ ఓపెన్, ఓకే, బ్రాడ్ మైండెడ్, రెస్ట్రిక్షన్స్ ఇది అని లేకుండా, అది నీకు ఏదో కొత్త, అక్కడ ఏదో ఉంది అని తెలిస్తేనే ఎక్కువ వెళ్తారు. ఇప్పుడు చాలా రెస్ట్రిక్టెడ్గా ఆర్థోడాక్స్గా ఉంటే అందులో ఏదో ఉంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటారు. ఓకే. మాకు అట్లా కదా, అన్నీ చెప్పి పెంచారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. Okay. పిల్లలు ఇట్లా పుడతారు, స్కూల్ నుంచి, చిన్నప్పటి నుంచి ఇలా పుడతారు, ఇది ప్రాసెస్. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఓకే. ఇలాంటి కేర్ తీసుకోవాలి. ఇఫ్ యూ లైక్ సమ్వన్, ఇఫ్ యూ లవ్ సమ్వన్, జస్ట్ టెల్ us అని చెప్పి ఓకే. అంత ఫ్రాంక్గా అందరితోనూ ఈక్వల్గానే ఉండేవాళ్ళం. ఓకే. అండ్ మా వాళ్ళు చెప్పింది అబ్బాయి అమ్మాయి అని ఇలా భేదాలేదు. ఆడు మగాడు, ఆడు కూర్చుని ఉంటాడు, నువ్వే వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇట్లాంటి మా ఇంట్లో ఎంట లేవు అసలు. అందరినీ ఈక్వల్గానే చూశారు. ఓకే. కూతురైనా ఒకటే, కొడుకైనా ఒకటే. అలాగే మా కజిన్స్ వీళ్ళందరినీ కూడా అలాగే పెంచడం జరిగింది. సో అవన్నీ చూసి నాకేమో ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఆ పని అది ఎక్కువ అలవాటైపోయి చదువుకునే టైంలో కూడా ఫెయిల్ అయిపోతానేమో అని భయం ఒకటి ఉండేది. అందుకని బాగా కష్టపడి చదివాను. ఏం చదువు? నేను ఐఎమ్ MBA HR గోల్డ్ మెడలిస్ట్. ఓ, HR గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఓ సూపర్. గోల్డ్ మెడల్, కాలేజ్ టాపర్. గోల్డ్ మెడల్ ఉందా? డాడీ బీరోలో ఉంటుంది. సో ఇంకా అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు? ఆ తర్వాత ఒకదాని తర్వాత ఐ వాంటెడ్ టు గో టు ఆర్మీ. నాకు ఆస్తమా ఉండడం వల్ల ఐ కుడెంట్ గో త్రూ దాట్. అండ్ ఆ తర్వాత ఇంకా HR జాబ్ మొదలు పెట్టేశాను. ఒకదాని తర్వాత ఒకటి చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి అనమాట. ఓకే. కానీ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ చాలా ఎక్కువ అంటుంటారు కదా, చాలా బాగుంటావు, ఇంకా 2011లో చాలా అందంగా ఉండుంటావు. ఎవరు ధైర్యం చేయలేదా? లేకపోతే ఎందుకంటే సపోర్ట్ ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చావు ఇండస్ట్రీకి? ఏమో అందరూ చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. నేనైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఐ హర్డ్ ఆఫ్ ద స్టోరీస్, బట్ నేనైతే నిజంగానే ఎక్స్పీరియన్స్ అవ్వాల. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎప్పుడు అనిపిలా? అందరూ ఎరా ఏం చేస్తున్నారు, ఏ మూవీ, ఇట్లాగే ఉండేది. డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు. ఐ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ డాటర్ అండ్ కమింగ్ టు ద అదర్ పియర్స్ అండ్ ఆల్, ఐ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్. అంతే అంతే. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటది కదా పార్టీస్, చిల్ అవ్వటం ఇవంతా కూడా. చిల్ అయినప్పుడు కూడా నాకు ఎప్పుడు డ్రింక్ చేయటం అదంతా అలవాటా? యా. ఏంటి ఎక్కువ విస్కీయా, వోడ్కానా? ఐఎమ్ అ విస్కీ పర్సన్. విస్కీ పర్సన్. ఓకే. సో అవన్నీ అప్పుడు కూడా నాకేమీ అంత ఇదవ్వదు. అండ్ ఈ మధ్యన వెయిట్ లాస్ దీని వల్ల కొంచెం బాగా ఇది చేయడం జరిగింది, వెరీ అకేషనల్లీ. సూపర్. కానీ 45 వచ్చినా కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. 45 ఏంది అబ్బా, ఈ 45 ఏంది, ఇది హ్యాండ్ నుంచి వచ్చింది కాదమ్మా, గూగుల్లో ఉంది. అలాగే పెడతారయ్యా, నేను అసలు చూడలేదయ్యా పేజ్. ఎవరంటే నా ఫ్రెండ్స్ నాతో పాటు స్కూలింగ్ కాలేజ్కి వెళ్ళాను, నువ్వెప్పుడు రా అక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. ఎక్కడికి? అది చూసి నన్ను అడిగారు. నేను యాక్చువల్గా ఇది పంపించాను కూడా. ఎవరికి పంపాలో తెలియక వికీపీడియా దాంట్లో పంపించాను. పంపించి ఎవరు పెట్టారో తెలియదు, ఎవరు మరి ఇది ఏంటి అన్ని సర్టిఫికేట్లు మరి అంత తక్కువ వేసారా? మరీ తక్కువ ఎక్కువ లేదులే కానీ ఒక 4 years తేడా ఉండింది, 4-5 years. అంటే నీకు 49 అయితే 45 వేసారు అంతే కదా? 49. అలాగే నువ్వు నీ ఇష్టం, ఎందుకో షష్టి పూర్తి రేపే షష్టి పూర్తి, ఇష్టం వచ్చాడు ఎవడు కాడు ఏజులు మార్చేసుకుని. హార్ట్ నేను హార్ట్ మనకు అసలు హైడింగ్ ఫిల్టర్లు ఏమి ఉండవు. సో 49 అయితే 45 వేసారని చెప్పి పంపేవాడికి. అదే కదా ఇప్పుడు నువ్వు 81.
అంతే కదా. నువ్వు కావాలంటే ఇంకో ఏజ్ ఎన్ని కావాలంటే 40ది 44 ఎంతో వేసారని ఆ, ఐ సెంట్ ఇట్ టు దెమ్ యాక్చువల్లీ విత్ ఆధార్ ప్రూఫ్స్ అండ్ ఆల్. కానీ 40 కూడా బాగా మెయింటైన్ బాగా చేస్తున్నావు. అంటే ఫుడ్ ఏం తీసుకుంటావు తెలియదు కానీ ఎక్కువ నాన్ ఇవన్నీ వెజ్. తెలియడం ఇదే వాళ్ళ బుర్రలో అదే ఉంటది. ఇప్పుడు చక్కగా ఏదో 20s రోల్స్ అవన్నీ చేసుకుంటుంటే హ్యాపీగా నువ్వు ఎందుకు మళ్ళీ ఇవన్నీ పెడతావు నేను చెప్పపోయినా అయినాని ఆయన తమ్ముడిగా అనుకుంటారు. అలాగో మొహం చూస్తే తెలిసిపోదా, కెమెరా ముందు మొహం పెడితే తెలిసిపోదా? క్లోజ్ పెట్టమ్మా కొంచెం, హ్యాపీ ఎంత క్లోజ్ కొంచెం close గా పెట్టుకో. పెట్టుకోండి, ఎంత క్లోజ్ కావాలంటే అంత క్లోజ్ పెట్టుకో. కావాల్సిన బొక్కలు కనపడతాయి. అస్సలు హ్యాపీ మ్యాన్ స్కిన్ అలాంటివి ఉండవు. నేను నిజంగానే మెయింటైన్ చేయను అసలుకి అస్సలు. ఫుడ్ తో గానీ, జిమ్ గానీ, డైట్ గానీ. జిమ్ ఎస్, జిమ్ వర్కౌట్ చేస్తా. అది కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా. ఓకే. క్రికెట్ అండ్ జిమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా. ఉమెన్స్ క్రికెట్ స్టార్ట్ చేశాను. అవునవును. యా, గట్టిగా వెళ్ళింది ఉమెన్స్ క్రికెట్ లీగ్. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 2 ప్లాన్ చేస్తున్నాను. ఓకే. అంటే వాళ్ళందరూ ముందుకు రావడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ కమ్యూనిటీస్లో ఐ మీన్ చిన్నప్పుడు క్రికెట్ ఆడి మళ్ళీ ఇంట్రెస్ట్తో వాళ్ళ పిల్లలు అక్కడికి వచ్చి చీర్ చేయడం, అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఓకే ఓకే ఓకే. సో ఏదో ఒక యాక్టివిటీ. నాకు క్రికెట్ నేను ప్రతిరోజు ఆడతాను. ఒక 2 hours బౌలింగ్ మెషిన్తో చక్కగా ఆడుకుని. ఓ, బౌలింగ్ మిషన్తో ఆడుకుని నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం క్రికెట్. సో ఓకే. వాటి వల్ల అలాగా మేబీ బాడీ ఈ మధ్యన మెయింటైన్ అవుతుంది. లేకపోతే ముందొక 6 కిలోల బియ్యం బస్తా, 6 కిలోల ఇంకా ఎక్కువ ఉంటుంది, 8 కిలోల బియ్యం బస్తా, పక్కన ఒక 3 కిలోలు అలా ఉండేది. అవునా? పందిలో ఉంటుండే. ఏం మాట్లాడుతున్నావు? ఓకే. మధ్యలో చూడలేదు. ఏదో వర్కౌట్ చేసి ఇదంతా తగ్గించుకున్నా. తగ్గావు అయితే. కటింగ్ ఎక్కడ చేపిస్తావు? సిగ్నల్ చాలా బాగా చేస్తున్నాడు. అవునా? ఆ, నాకు కావాల్సిన అలా లండన్ చేయించేస్తా. పోతున్నానని చెప్పు మాకు నువ్వు కూడా. ఇప్పుడు ఇంటర్వ్యూలలో ఒక్కొక్కరు అసలుకి పేరు చెప్పడం ఆలస్యం. కటింగ్ కి లండన్ అలా చేయించుకుంటేనే కట్టింగా. ఇట్ డిపెండ్స్ ఆన్ మై కన్వీనియన్స్. కానీ 2-3 ఫిక్స్ చేసుకుంటాను. అంతకు ముందు మిర్రర్స్ వీళ్ళకి అక్కడికి వెళ్తుండే, అరుణ్ అని. వాడు చేంజ్ అయ్యి ఏ సెలూన్కి వెళ్తే ఆ సెలూన్కి వెళ్తుండే. ఈ మధ్య కాలంలో జస్ట్ ట్రిమ్మింగ్ చేయించుకుంటున్నాను కాబట్టి ఎక్కడంటే అక్కడే. ఓకే. ఇప్పుడు సపోజ్ కంటిన్యూటీ ఉందనుకో, వీ కాంట్ చేంజ్ ఇట్ దట్ మచ్ కదా. సో నా కన్వీనియన్స్ 2-3 చోట్ల పెట్టుకుంటా ఇంటికి దగ్గరలో. ఓకే, బెస్ట్. ఓన్ డ్రైవింగ్, ఆల్వేస్ ఓన్ డ్రైవింగ్. ఓకే. ఈ టాటూస్ ఏంటి ఫస్ట్ నుంచి ఇంట్రెస్టా? ఒంటి నిండా టాటూస్? ఇంట్రెస్ట్ వచ్చిందా అసలు యాక్చువల్లీ? ఏంటి అసలు అదంతా? ఇదైతే రుద్రాక్ష. ఓకే. ఈ చేతికి అన్ని డివైన్ ఉంటాయి, ఓకే. ఈ చేతికి నార్మల్. నార్మల్ అంటే మీనింగ్ ఉంటది కదా ఏదో. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో 2012-10 ఆ టైంలో వేయించుకున్న మ్యూజిక్ అది. మ్యూజిక్ ఓకే. హార్ట్ లోంచి మైక్ బయటకు వస్తుంది. ఓ, అన్ని టాటూ అంటే మనతో పాటు కాలి బూడిదయ్యేది. ఓకే. నచ్చినవి ఎంచుకోవాలి. ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేరు వేయించుకుని ఆ తర్వాత ఆ రిలేషన్ కట్టేయాక వెళ్ళి లేజర్లు చేయించుకోవడం. అబ్బే, మా అమ్మ చెయ్యి అయితే ఇక్కడ టాటూ ఉంటుంది నాకు. అమ్మ చెయ్యా? అంటే అలా చనిపోయి ఐ థింక్ 1 year ముందు వేయించుకున్న టాటూ. ఓ, మా మమ్మీ అలా ఇలా పట్టుకుని నడవడం ఇష్టం. నా భుజం మీద చెయ్యేసి నడుస్తుంది అనమాట. ఓకే. ఊరికే ఎక్కడైతే చెయ్యేస్తుందో అక్కడ ఎగ్జాక్ట్గా టీ షర్ట్ మీద వేయించుకుంటున్నానని చెప్పి మొత్తం అదంతా చెప్పి అలా ఎగ్జాక్ట్గా ప్రింట్ కావాలని చేయించుకుని ఇక్కడ వేయించుకున్నాను. హ్యాండ్ అక్కడ పెట్టా. ఎక్కడైతే మా అమ్మ ఇలా పట్టుకుంటుందో అలాగా. సూపర్, గ్రేట్. నా టాటూలు అంటే ఇష్టం. అమ్మ పేరేంటి? రాజేశ్వరి. రాజేశ్వరి. అందుకే నా క్రికెట్ జెర్సీస్ అన్ని సిడ్ రాజ్ అని ఉంటాయి. సిడ్ రాజ్ అని ఉంటుంది. ఓకే. సిద్ధుబాబు అని పిలుస్తుంది మా అమ్మ, అందుకని సిడ్ అని ఉంటుంది. మా అమ్మ ఫస్ట్ 3 సిడ్ వారి అని ఉంటే బాగోదు కదా, అందుకని మా అమ్మ ఫస్ట్ పేరు తీసుకున్నాను. బాబాయినా పాపైనా నువ్వే కాబట్టి సిద్ధుబాబు అంటది. బబ్బు అంటది, సిద్ధుబాబు అంటది, అలాగే పిలుస్తుంది. ఓకే. అమ్మలు అని పిలుస్తుంది. సో అందుకని సిడ్ రాజ్ అని పెట్టుకున్నాను. 18 జెర్సీ నెంబర్. కలిసి వచ్చింది. మా మమ్మీ బర్త్డే డేట్ కూడా 18 అనమాట. అండ్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. అందరు విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ అనుకుంటారు యాక్చువల్లీ. సో నీకు ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ? ధోని ఇష్టము అండ్ కోహ్లీ, వీళ్ళిద్దరు ఇష్టం యాక్చువల్లీ, ధోని అండ్ కోహ్లీ. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో ఇండస్ట్రీ వాళ్ళతో కొంచెం తక్కువే నీకు రిలేషన్, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం. ఇక్కడ ఎలా ఉంటుంది? రెగ్యులర్ గా మెసేజ్ చేయాలి,
ఒక భజన బ్యాచ్లు ఉంటారు కదా నీకు అస్సలు తెలిసిందే కదా. నేను భజనకి చాలా దూరం. ఆ, వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎక్కువ మంది ఉంటారు అనుకుంటా. ఎక్కువ మంది వాళ్ళే కదా. యా. అటెండెన్స్ వేయించుకోవాలి. సో నేను భజన్ బ్యాచ్ కి చాలా దూరం. అండ్ సో నీ వర్క్ ఏంటో నీ లైఫ్ ఏంటో అంతే. ఇండస్ట్రీలో ఈ ఫంక్షన్ జరుగుతుంది, స్టేటస్ అన్ని పెడుతుంటా, అందరూ attend చూస్తుంటారు. అవ్వాలి, వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, పిలిస్తే chill వెళ్తా, అవ్వాలి. లేదు పిలిస్తే వెళ్తాను. కాసేపు పిలుస్తారా chill నిన్ను? అవుతాను. అందరూ? పిలుస్తుంటారు, ఆల్మోస్ట్ అందరూ పిలుస్తుంటారు. ఆల్మోస్ట్ అందరూ అని చెప్పలేను. మొన్న అల్లు శిరీష్ నాకు పెళ్ళైంది, comfort, నిన్ను పిలిచారా? అల్లు శిరీష్ వాళ్ళది. ఎందుకంటే ఐ వర్క్ విత్ అల్లు శిరీష్. ఓకే. వి వర్క్డ్ ఇన్ సేమ్ మూవీ. అండ్ అంతకు ముందు కూడా యా ప్రైవేట్ పార్టీస్లో లేకపోతే బాబీ అన్న వాళ్ళ పార్టీ అది వెళ్తుండే. మొన్న ఈ అబ్బాయి విజయ్ దేవరకొండ అది కూడా అయింది, వచ్చావా? ఆ టైంలో నేను ఎక్కడున్నాను, ఉజ్జయిన్లో ఉన్నాను. ఉజ్జయిన్ ఎక్కడో సో ఉన్నాను. మెసేజ్ చేస్తారు, లేదా కాల్ చేస్తారు? రేర్. విజయ్ దేవరకొండతో ఎప్పుడు చాట్ చేసి 2 years బ్యాక్ చాట్ చేశాను అంతే. అంటే ఎలా ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళకైతేనేమో కార్డులు ఇచ్చేస్తారు ఇక్కడ ఇంటికి వెళ్ళి, కొంచెం ఓకే పర్లేదైన ఆర్టిస్ట్కి ఏమో మెసేజ్ చేస్తుంటారు, కాల్ చేస్తుంటారు. కాల్ చేస్తారు Usually. పాపం. పిలవద్దామా పిలవకూడదన్న బ్యాచ్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఒక మెసేజ్ చేయటమో లేకపోతే తెలిసిన పిఎల్తోనో ఒక మెసేజ్ పంపించడం చేస్తారు. అది కామన్. లేదు పాపం కార్డు ఇప్పుడు ఇప్పుడు మాకు కొన్ని వస్తుంటాయి, యా మెసేజ్ ని బట్టి మేము హ్యాంపరు కార్డులు ఈ మధ్యన దట్స్ హౌ పోకూడదు పోవద్దో కూడా మేమే డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మరీ అంత ఉరికి పోవాల్సిన అవసరం ఎవడుకుంటుందిలే కానీ, ఇప్పుడు పిలిచే వాళ్ళు కూడా ఎంత ఇంపార్టెంట్ అని పిలుస్తారో పోయే వాళ్ళకి కూడా అదే అంత ప్రేమగా వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. ఎవడో గొట్టం గోచిగాడు ఎవడో పంపించేసి ఒక మెసేజ్ రమ్మన్నారు అంటే ఉరుక్కుంటా పోయి అంత సీన్ కూడా లేదు. ఇప్పుడు మారిపోయింది. లాస్ట్ 2 to 3 years నుంచి కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఎవరికి వాడే తోపులాగా ఫీల్ అవుతున్నాడు. నాకున్న దాంట్లో నేనే కింగ్ అన్నలాగా ఫీలింగ్ వచ్చేసింది అందరికి. ఇప్పుడు నేను స్టార్ హీరో పెళ్ళికి పోవాలి, వాడి పక్కన ఫోటో దిగాలి, అది ఒక వీడియో పడాలి, ఒక రీల్ వేయాలి, ఎవరికి లేదు. ఇప్పుడు 90% లేదు. అదే ఇప్పుడు ఇన్స్టాలో ఎవరికి వాళ్ళు ఒకటి మొన్న వీడియో చూసాను డెలింగ్, ఏంటి గడప ఎలా దాటాలి అనేది రీల్ చేసాడు. దానికి millions of views. ఓకే. జనం అంత ఖాళీగా ఉన్నారా అనిపించింది. ఆడొక పెద్ద సూపర్ హీరో, ఆడికి ఎంత ఫాలోయింగ్ అంటే మాకు ఒక 20,000 మంది ఫాలోవర్లు ఉంటే ఆడికి 1 million followers. ఓకే. మరి వాడికే ఎక్కువ ఉన్నారు కదా. చేసేది ఎట్లా ఉందంటే వాడు మొహం చూపించుకోడు, ఏదో బ్యాట్మెన్ ఏదో మాస్క్ వేసుకుంటాడు. చేసేవేళ చాలా సిల్లీ అనమాట. గడప ఎలా దాటాలి స్టెప్ బై స్టెప్, కాలు ఇలా తీసి ఆ వీడియోకి 1 million likes. అంతే మరి. చెప్పాను కదా, డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత ఎవరు కేర్ చేయట్లే ఎవరిని. అస్సలు సినిమా కూడా బాగుంటేనే గతి లేదు థియేటర్కి వెళ్ళటం. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ 2 weeks 3 weeks బ్యాక్ వచ్చిన సినిమాలు అసలు పేర్లు కూడా లేదు ఒకటికి. థియేటర్లో 2-3 ఉన్న సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటిది ఇంకా మేము స్టార్లు, ఇంకా మేము తోపులు అన్న ఫీలింగ్లో కొంతమంది బతుకుతుంటే నవ్వు వస్తుంటుంది మనకు కూడా చూసి. ఒరే ఇంకా అక్కడే బతికేస్తున్నారా, బతకండి. ఆ చుట్టూ ఒక భజన్ బ్యాచ్ ఉంటుంది, పిఆర్ఓలో పిఏలో ఏదో ఇది ఒక కోవట్ అంట, ఇది ఒక కాంపౌండ్ అంట, అదొక కాంపౌండ్, లాస్ట్ ఇది కాంపౌండ్. అసలు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఈ ముగ్గురు గొట్టం మనకేం పని అసలు. ఆ భజన్ బ్యాచ్ యాక్చువల్గా చెప్పాలంటే మన ఇండస్ట్రీలోనే కాదు, అన్ని ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఐటీ నుంచి వచ్చాను కదా నేను, ఐ వర్క్డ్ ఇన్ ఐటీ ఫీల్డ్ కదా. అక్కడ కూడా ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు అనుకో, ప్రాజెక్ట్ మేనేజర్ కింద టీం ఉంటుంది చూసావా, ఆ టీంలో 2-3 భజన్ బ్యాచ్ ఈడితోనే వెళ్తుంటారు. అవును, బార్లకి వీటిలన్నిటికి ఈడితోనే ఉంటారు వాళ్ళు భజన్ బ్యాచ్ అనమాట. మేము ఇంటర్వ్యూస్ కి అన్ని ఇళ్ళకి పోతుంటాం, మాకు తెలుసు కదా. Exactly. పొలిటీషియన్స్ కామనే, చోట భజన్ డాక్టర్స్ బ్యాచ్ ఫీల్డ్ లో కూడా కామనే, ఎందుకు జాయింట్ ఫ్యామిలీలో కూడా కామన్. కాబట్టి సినిమా 4 కోడలు ఉన్నారు అనుకో, ఒక కోడలు డెఫినెట్ గా భజన్ బ్యాచ్ ఉంటది, సపోర్ట్ ఉంటది. సినిమాల ప్రభావం అంతా వాట్ ఎవర్. కదా సినిమా వల్ల ఏంటంటే ఇంకొంచెం రంగుల ప్రపంచం కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది అంతే. అంటే లేదు, మన దగ్గర ఏంటంటే వీఆర్ సిట్టింగ్ ఇన్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ రూమ్. అవును, ఎవ్రీబడి వాళ్ళు కాంక్రీట్ వాల్ మధ్యలో ఉన్నారు అంతే. అందుకని మనది కనిపిస్తుంది, వాళ్ళది కనిపించదు, అంతే తేడా. బట్ నీకు ఇంకా బాగా తెలుసు నాకన్నా ఇక్కడ ఎంతమంది భజన్ బ్యాచ్లు ఉంటారు తెలియదు, అవునా కదా? నేను అంత ఎక్కువ పని దాకే పరిమితమై ఉంటాను నేను. నువ్వుగా చెప్తుంది ఉన్న బ్యాచ్ తెలుస్తారు. తక్కువ మాట్లాడుకుంటే మంచిది, మళ్ళీ స్నిగ్ధ ఆఫర్స్ తక్కువ అవుతాయి మళ్ళీ ఎందుకు. లేదు నేను ఐ డెంట్ కమ్ అక్రాస్, ఎందుకంటే మనం ఎలా ఉంటాం అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు అంతే. వర్కహాలిక్స్ వీళ్ళందరూ మంచిగానే తెలుసు మన ఇండస్ట్రీలో. అవును,
అండ్ వెళ్ళినప్పుడు కూడా డిస్కషన్స్ కూడా చాలా ప్రొడక్టివ్ డిస్కషన్స్ అయ్యి అవుతుంటాయి. స్క్రిప్ట్స్ ఏమైనా చెప్తుంటారు బాగుంటాయి అట్లాగా. సో అంత భజన చేయం. డైరెక్టర్స్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా మంచి ఇది ఉందంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ భజన్ బ్యాచ్కి ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది. ఏంటో చెప్పనా, ఆ స్క్రిప్ట్లో ఇది పడిపోయాక అన్లెస్ యూ మీట్ ఎవ్రీడే నీకు ఆ మనిషి బుర్రలోకి రారు. నాకు సడన్గా ఇప్పుడు ఒక షో వచ్చింది, ఒక ఫీమేల్ సింగర్ని అడిగారు. మొన్ననే నా దాంట్లో ఒక అమ్మాయి పాడింది, అమ్మాయి బాగా పాడింది కాబట్టి ఆ అమ్మాయిని సజెస్ట్ చేస్తా. ఆ అమ్మాయి కన్నా బాగా పాడి ఆ షోకి సూట్ అయ్యేది ఆ అమ్మాయిని కలిసి నాకు కొన్ని నెలలు అయింది. ఆ అమ్మాయి పేరు కూడా నాకు వెంటనే గుర్తురాదు కదా, ఎవరికి స్ట్రైక్ అవ్వదు. అందుకని ప్రతిరోజు వెళ్ళి కొంచెం కనిపిస్తే గబుక్కని మనకు సూట్ అయింది ఏమన్నా తడితే ఇస్తారు కదా అన్న ఆశతో ఉండే బ్యాచ్ కొంతమంది ఉంటారు. అది కాక ఇప్పుడు తెలుగు యాక్టర్స్ కూడా అవునవును, అది కూడా కొంచెం ఆఫర్స్ తగ్గింది తెలుగు వాళ్ళకి. ఎక్కువ నార్త్లోనూ కోలీవుడ్ వాళ్ళని పిలుచుకుంటున్నారు కాబట్టి అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఆఫ్ సీయింగ్ ఎట్ ఎవ్రీడే అంటే అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు టచ్లో ఉండాలి అనేవాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారు. మన మర్చిపోతారేమో, వాళ్ళ గబుక్కని ఏమైనా స్ట్రైక్ అయినప్పుడు లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎవరికైనా రిఫర్ చేయాలన్నప్పుడు నా పేరు వస్తుంది అని కలిసేవాళ్ళు ఉంటారు. సో ఉన్న యాక్టర్స్లో ఎవరు నీకు మంచి ఫ్రెండ్స్ అంటే లైక్ నీ రేంజ్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు కదా, కమెడియన్స్ అండ్ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు మామూలుగా ఏమన్నా తొందరగా స్పెండ్ చేయాలనిపించేది నాగశౌర్య బాబు. సో అప్పుడప్పుడు హీఈస్ ఆల్సో ప్రైవేట్ పర్సన్, అంత ఎక్కువ బయటికి రాడు. అండ్ అప్పుడప్పుడు అలా కూర్చుని చిలిపిగా మాట్లాడుకుంటాం. చిలిపిగా మాట్లాడుకుంటాం. ఓకే, ఈ చిలిపోయిన పదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు? ఏమో అలా వచ్చిందబ్బా, ఏదో అలా వచ్చింది. అంటే ఇట్స్ గుడ్ వైబ్స్ అంతే, కైండ్ ఆఫ్ ఎక్కువ. మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు చక్కగా అలా కూర్చొని. నీ ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు ఎవరన్నా? మా ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు బాగానే. మా డైరెక్టర్స్ ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు, నేను మ్యూజిక్ సిట్టింగ్ కూడా మా ఇంట్లోనే పెట్టేసుకుంటాను. సో అట్లాగా మా ప్రస్తుతం వర్క్ చేసేవాళ్ళు అది వస్తుంటారు. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా బాగుందా సిద్ధు? మూవీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? మధ్యలో చాలా వరకు మూవీస్ తగ్గించావు అంటే అంత ఆఫర్స్ లేవు. ఆహాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద అది చేశాను ఆ మధ్యలో. సో ప్రొడక్షన్ సైడ్ ఉండడం వల్ల ఐ వాజ్ నాట్ ఇంటూ యాక్టింగ్ సైడ్ దాట్ మచ్. ఓకే, దాని తర్వాత నా షోస్ ఇదన్నీ తిరుగుతూ ఉంటాను కదా, అప్పుడప్పుడు డేట్స్ కూడా ఒకసారి ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ మంత్ 26 నాకు షో ఉంది, ఆ షో డేట్ ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో వచ్చి అందరు డేట్స్ క్లబ్ చేసుకొని ఆ టైంలో షూటింగ్ ఉందనుకో, ఐ కాంట్ టేక్ బ్యాక్ ద డేట్ కదా. ఓకే, అయితే పాపం ఈవెంట్ మేనేజర్ని ఇంకా పలానా వాళ్ళు వస్తున్నారని చెప్పి రాకపోతే పాపం వాడికి ఫ్యూచర్ ఉండదు. సో అట్లాంటివి కూడా ఆలోచి ఈవెంట్స్ ఎక్కువ, నాకు సింగింగ్ ఇష్టం కాబట్టి ఎక్కువ ఈవెంట్స్ అది ఎక్కువ చేస్తుంటాం. సో ఎక్కువ మనీ కూడా అక్కడే వస్తుందా? మనీ బాగానే వస్తుంది, డీసెంట్గా వస్తుంది. ఐ డోంట్ చార్జ్ మచ్. సో ఒక నైట్ ఈవెంట్కి వెళ్తే ఒక 2 lakhs తీసుకుంటావా? 40,000. ఓకే, అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే. అప్పటి నుంచి ఓకే. షూటింగ్ వెళ్తే 1 lakh తీసుకుంటావా పర్ డే? లాస్ట్ మూవీ నేను షూటింగ్ చేసినప్పుడు I took 35 పర్ డే. అందరు దానికి పిలుస్తారు, చూసుకో పర్వాలేదు. ఎందుకు ఒక మూవీ అది స్క్రిప్ట్ బాగుంది, పాపం ఎక్కువ రోజులు ఉన్నాయి అడిగారని చెప్పి ఈవెన్ ఐ వెంట్ ఫర్ 25 ఆల్సో, 25. ఓకే, సో ఫ్లెక్సిబుల్, నో డిమాండ్. నేను అలా మొదలైంది అప్పటి నుంచి 25. దమ్ము నా చెక్ 25. దమ్ము ఎప్పుడు వచ్చింది? అది అప్పటి నుంచి నేను మార్చలేదు. నేను డబ్బు కోసం చేయట్లా, ఆనందం కోసం చేస్తున్నాను, కంఫర్టబుల్ గా బతకడానికి చేస్తున్నాను కానీ ఎక్కడికో వెళ్ళిపోవాలని కాదు. గ్రేట్, ఇలా అనుకునే ఆర్టిస్టులు ఉంటారా? వాళ్ళ అవతల వెళ్ళిపోవాలి. లాస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అండి, వాళ్ళే 50 ఇచ్చారు, 1,00,000 ఇస్తే వస్తా అనే వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు. అలా చాలా మంది ఉన్నారు, అది వాళ్ళ చాయిస్. చాలా మంది 90% వాళ్ళే కదా ఉంది, అది వాళ్ళ చాయిస్. నేనైతే వాడు ఎంత కష్టపడి ఎక్కడి నుంచి అప్పులు చేసి సినిమా తీస్తున్నాడు, మనమంతా ఓకే సబ్జెక్ట్ బాగుంది, ద పర్సన్ డిజర్వ్స్. నీలాగా ఇంకొక 20% 30% ఆర్టిస్టులు అనుకుంటే చాలా సినిమాలు తీయచ్చు. ఇంకా నేను ఎప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ ఓపెన్. నేను ఎప్పుడు ఇంత కావాలని డిమాండ్ చేయలేదు. మీ బడ్జెట్ ఎంత బంగారం అని అడుగుతాను. సూపర్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేసావు కదా? అందరు హీరోస్తో వర్క్ చేయను. పవన్ కళ్యాణ్ గారితో చేయాలబ్బా, ఏం మాట్లాడుతున్నాను. ఫేవరెట్ హీరోనా? అంటే ఆయన సంథింగ్ డిఫరెంట్ అంతే. స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ ట్రెండ్. ఆ హీరోలు అట్లా స్టంట్స్ చేయడం అవన్నీ నాకు అప్పుడు
చిన్నప్పుడు అలా చూసి ఎస్ మనం చేయాలి. ఓకే, ఎవరు ఫేవరెట్ హీరో ఎందుకు? నాకు యాక్చువల్గా రజనీకాంత్ గారు చాలా ఇష్టం. తెలుగులో మనకి టేస్ట్ మారిపోతుంటుంది, ఎందుకంటే ఆ సినిమాలో ఏం చేశాడని కొంతకాలం తినేమన్నా ఏమన్నా చేశాడా. సరే, ఇప్పుడు అనిపించింది ఎవరు రీసెంట్ గా? ఇప్పుడు నాకు రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి ఇది నాకు చాలా నచ్చింది. ఓకే, ద వే హీ పుల్డ్ ఇట్ ఆఫ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు చాలా మంది ఉన్నారబ్బా, తెలియదు, లెక్కలేదు. అంటే ఒకళ్ళ గురించి చెప్తే ఒకళ్ళు హర్ట్ అవుతారు అనే ఇది మనం ఎప్పుడు ఇక్కడ ఏముంటుంది మాట్లాడేస్తా, అట్లా అని ఏముండదు. లేటెస్ట్ అలా చూసిన దాన్ని బట్టి అలా అలా వెళ్తా ఉంటుంది మనది. ఓకే, ఇది కూడా నచ్చింది. వెంకీ మామ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అవి కూడా హీ నోస్ వాట్ ఈస్. వెంకటేష్ గారా? నువ్వు వెంకీ మామ అంటావా? చిన్నప్పటి నుంచి అలాగన్నా. సో ఐ నో, ఐ మీన్ హీ నోస్ వాట్ హీ వాంట్స్. అంటే వాళ్ళ ఫ్యాన్స్కి ఏది తెలుసు, వెరైటీగా ట్రై చేస్తారు అండ్ కరెక్ట్గా రీచ్ అవుతారు. సో లేడీ ఫ్యాన్స్ బాగా ఉన్నారు అనుకుంటే ఏంటో అనుకున్నాం, నిజంగా ఇంకొక లేడీ ఫ్యాన్ చెప్తే నిజంగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువ వెంకీ మామకి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ లైక్ సుధీర్ బాబు మూవీ సెలెక్షన్ నాకు చాలా నచ్చుతుంది. సుధీర్ బాబు అండ్ శ్రీ విష్ణు స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, వెరైటీగా ఇది చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ 26 మూవీస్ రిలీజ్కి రెడీగా ఉన్నాయా? యప్. ఫ్రైడే అనంతం, ఇప్పుడు నార్త్ స్టార్ వాళ్ళది బ్లాక్ అండ్ వైట్లో చేశాను. యాక్చువల్లీ ఇది చెప్పడం మర్చిపోయాను, నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూలో నీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటని అడిగావు ఫస్ట్ టైం కలిసి 8 years బ్యాక్. అప్పుడు చెప్పా కదా, ఒక ప్రేమికుడిలో ఏ ప్రభు అని పిలుస్తూ టార్చర్ పెడుతుంది, అట్లాంటి నెగిటివ్ పోలీస్ క్యారెక్టర్. నెగిటివ్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ నెగిటివ్, ఒక రగడ్ పోలీస్ క్యారెక్టర్ నా డ్రీమ్ అని. అది ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో బయటకు వస్తుంది. ఓకే, ఎప్పుడు అది రిలీజ్ తెలీదు, ఐ థింక్ నెక్స్ట్ 2 months లో రిలీజ్ ఉంటుంది. రిలీజ్ అవుతుంది. అంతా అయిపోయింది వర్క్ అంతా. షాపింగ్ ఎక్కడ చేస్తావు స్నిగ్ధ ఫైనల్ గా? ఆన్లైన్ ఏది నచ్చితే అదే. అంతే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇన్స్టాలో గబుక్కని వస్తుంది, అది నచ్చుద్ది, అలా పెట్టేసుకుంటా. ఓకే, బయటికి వెళ్ళి షాపింగ్ చేయవు? బయటికి వెళ్ళి కూడా చేస్తా. ఓకే, ఏది నచ్చితే అదే. సో ఎక్కువ జీన్స్ అండ్ టీషర్ట్, లేకపోతే షూటింగ్ కి అది వస్తే వెళ్తే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే చెప్పులు వేసుకుందా. అదే ఎప్పుడే కదా వేసుకునేది? లేదు, హీల్స్ వేసుకుంటావా? చీజ్ ఫ్లోటర్స్, పొర్రెలు, చేపలు అలాంటివి కొంటా ఉంటా. వెరైటీ చెప్పులు కూడా. బ్యాట్ మ్యాన్ ఇష్టం కాబట్టి బ్యాట్ మ్యాన్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. కనీసం వాచ్ కూడా అమ్మాయిలు పెట్టలేదు, అబ్బాయిలేనా? అను కానీ డైరెక్టర్స్ ఎవరైనా ఈ అమ్మాయికి మంచిగా పెళ్లి సీన్ ఏదో నుండి తాళి కట్టి శోభనం సీన్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమాలో చేయమన్న అర్థం, అంతే, తప్పుగా కాదు ప్లీజ్. టేస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు తీయడ కళలో కూడా అలా ఊహించుకోరు, అలా తీద్దాం అనుకోరు. వాళ్ళని నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ సంకరాగిద్దాం అనుకోరు. అట్లీస్ట్ రియల్ లైఫ్ లో లేనప్పుడు రియల్ లైఫ్ లో చేయి, కొంతమంది చూడాలి. అబే అవదండి, ఫీల్ రాదా? ఫీల్ రావడం ఏంటి, చక్కగా సినిమాలు, టీవీలో మంచి షోస్ అవన్నీ చూసి ఫ్యామిలీకి అందరు కూర్చుని ఆనందించాలి. అంతేగాని దాని ముందు కూర్చుని టీవీ సెట్ ముందో థియేటర్లో గుండెపోటు వచ్చి మరణించారు ఇట్లాంటి ఎందుకు చెప్పు, ఫిట్స్ వచ్చి కొట్టుకున్నారు ఇట్లాంటి వార్తలు ఎందుకు చెప్పు నీకు? నువ్వు ఆ గెటప్ ఎంగలో జయలలిత గారు ఉన్నట్టు ఉంటావు. ఆవిడ ఎక్కడున్నారో తెలియదు కానీ అక్కడి నుంచి నేను కొడుతున్నారు. నీకు కనిపించట్లేదు, అది నాకు కనిపిస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది, మధ్యలో నన్నెందుకు లాగేవరా? సూపర్. కాదు, ఇది తమిళనాడులో టెలికాస్ట్ అవ్వకుండా ఉండేట్టు చూసుకో. వాళ్ళు ఎత్తుక్కుని వచ్చి మరి మా జయలలిత కాదు, నీకు గెటప్ వేస్తా అని చెప్తున్నా నేను. డెఫినెట్గా చెప్తున్నా నేను, కానీ ప్రొడ్యూస్ చేస్తే నేను క్యాస్ట్ చేస్తా, నిన్ను చీర కట్టించి నీకు విగ్గి మేము కట్టుకోవడం రెడీగా ఉన్నాం. మరి ఎల్వా ఆర్టిస్ట్ అన్నాక అన్ని క్యారెక్టర్స్ చేయాలి, ఓకేనా? ప్రతిదీ చేయాలి. నక్కోజీ నక్కో నో 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 దేకోజీ అవ్వద్దోరా, చాలా బాగుంటుంది. అదే అవదండి, అదే అవదండి. కళ్ళ కూడా ఊహించుకోవా అసలు, ఊహ కూడా అందదు. కానీ ఇంట్లో ఎలా ఉంటావు? ఇంట్లో నైటీలు వేసుకోవా? నైటీలే ఏం మాట్లాడుతున్నావయ్యా? తెలుగే చక్క షార్ట్స్, టీషర్ట్, అంతే అంతే. షార్ట్ బనియన్, ఎవరన్నా తలుపు లాక్ అయినప్పుడు టీషర్ట్, అంతే. మంచి మంచి బాక్సెస్ కలెక్ట్ చేసుకుంటాను. టామ్ అండ్ జెర్రీ, బ్యాట్ మ్యాన్, మార్వెల్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకుంటాను. ఎనీహౌ మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నావు. ఇలా ఎవరు
అనుకున్నా కానీ లీడ్ చేయలేరు. సో నువ్వు నీలాగా లైఫ్ లీడ్ చేస్తావు, Simple. నిజంగా గ్రేట్ సింపుల్ డైలింగ్, సిద్ధు. సింపుల్ డైలింగ్. నా చాలా ఫండా మంది ఒకటే. ఇలా ఉండాలి, మన వల్ల ఇలా ఎవరు ఉండాలి hurt అనుకునే అవ్వకూడదు. అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ అనుకో. యా, అలాంటి మెసేజెస్ చాలా వస్తుంటాయి. బట్ నా ఫండా ఏంటంటే హ్యాపీగా బతుకు, తప్పు చేయకుండా బతుకు, అంతే, ఎవరిని నిజాయితీగా మన బతుకు. వల్ల ఇంకొకరు హర్ట్ అవ్వకూడదు, నిజాయితీగా బతుకు, ఫేక్ గా బతుకు, అంతే అంతే. సో నీలా నువ్వుండు, అంతే. నేనైతే అలానే ఉంటా లైఫ్ లో, ఉన్నట్లు మాట్లాడతా. సో తెలిసిందే కదా మన కాంబినేషన్. అంతే. కానీ నిన్ను రియల్ లైఫ్లో, అంటే రియల్ లైఫ్లో చాలా మంది ఎలా చూడాలో చూశారు కాబట్టి రియల్ లైఫ్లో సీరియస్గా కాకుండా, మరీ నవ్వుతా కాకుండా చాలా సెటిల్డ్గా చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఓపి ఓహో వద్దనుకునే చేశా. అలా చేయాలనుకుంటే వేరే యాంగిల్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మనం నేను అంతే అనుకుంటే అడిగిన క్వశ్చన్ బట్టే మనకు చాలా సప్పని సెటిల్ answer గా వచ్చేస్తది. చేద్దాం. అసలు ఒక మనిషిలో ఉన్న ఆ యాంగిల్ ని, ఆ కోణాన్ని, చెప్పే విధానాన్ని బట్టి రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. నువ్వు ఇకలు పక్కపక్కలు చేస్తూ మాట్లాడుతుంటే అది రిసీవ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా ఒక మనిషిలో ఉన్న యాంగిల్ తెలియాలి, అవును అది మాటల రూపంలోనే మాత్రమే తెలుస్తుంది. అవును అవును. డెఫినెట్ గా నువ్వు చేసిన బిఫోర్ ఇంటర్వ్యూస్ కి వాళ్ళు అడిగిన రకరకాల క్వశ్చన్స్ కి వేరువేరుగా చెప్పుంటావు, కానీ ఈ రోజు క్లియర్ గా చెప్పావు. ఫర్ ద ఫస్ట్ టైం క్లియర్ గా డైరెక్ట్ గా చెప్పేస్తాను డైలింగ్ ఎప్పుడు అది. కూడా. ఎస్, అది నచ్చింది నాకు ఈరోజు. సో 2026 రాకింగ్ అనమాట. సో మళ్ళీ దేవుడి దేవల్ల. యా, మంచి మంచి మూవీస్ చేయాలి. సో మంచి పోలీస్ రోల్స్ చేస్తున్నావు, మంచి నెక్స్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నా. హస్బెండ్ రోల్స్ కూడా చేయాలి. హస్బెండ్ రోల్ ఏంటి? కట్టు హస్బెండ్ రోల్ ఏందయ్యా? ఇప్పుడు ఈ కొత్త కోణాలు స్టార్ట్ చేయకయ్యా. హస్బెండ్ రోల్స్ చేసి డజన్ పిల్లలు కనే క్యారెక్టర్ కూడా. హస్బెండ్ రోల్, HUSBAND హస్బెండ్ రోల్. ఎవ్వరు వినకండి, ఇది ఎడిటర్ గారు కట్టండి ఇది. సూపర్. సో ఏం చెప్పాలనుకుంటున్నావు సిద్ధు ఆడియన్స్ కి? ఆడియన్స్కి నేను ఎప్పుడు చెప్పేది చెప్తాను, నేను బయట చెప్పేదే మన ఇంటర్వ్యూలో కూడా చెప్తా. హ్యాపీగా బతకండి, మన వల్ల నలుగురు ఆనందపడాలి, కానీ ఎవరిని హర్ట్ చేయొద్దు. జస్ట్ లివ్ లైఫ్ ఫుల్లెస్ట్. దేని గురించి కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు చేసేది మంచి అని నీకు తెలిస్తే చాలు, దేవుడు తెలిస్తే చాలు, అంతే. సూపర్. నెక్స్ట్ టైం మీ హస్బెండ్ తో మంచి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ముగిస్తున్నాను. ముందేమో హస్బెండ్ అంటావు, మీ హస్బెండ్ తో ఇందాక ఏమన్నావు తెలుసా? హస్బెండ్ రోల్స్ రావాలని అన్నావు తెలుసా? హస్బెండ్ తో రమ్మంటావు. హట్ చేసానా? హట్ అయ్యావా? మేల్ రోల్ ఇచ్చినా చేస్తా, నాకేమి సూపర్ టెన్షన్ ఉండదు. సో అన్నిటికీ రెడీగా ఉన్నావు, నిజంగా గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. ఉగాది రాబోతుంది, విష్ యూ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. తెలుగు వాళ్ళకి ఉగాది అంటేనే ఒక సెంటిమెంట్, మన తొలి పండగ, శుభారంభం. సో నీకు ఇలా స్టార్ట్ అవుతుంది ఈ ఇంటర్వ్యూతోనే. ఇలా స్టార్ట్ అవుతుంది కదా. సో ఇంటికి వచ్చి ఉగాది పచ్చడి చేపిస్తాను నేను. ఆహా, నేను బాగుండుతా. నేను వస్తా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.